అంటే ఏమిటి? కులం అంటే అసమానత. కుల వ్యవస్థ అంటే అసమానతల వ్యవస్థ. ఎక్కడున్నాయి అసమానతలు? రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, మతపరంగా, విద్యాపరంగా అనేక రంగాల్లో ఉన్నటువంటి అసమానతల యొక్క వ్యవస్థని కుల వ్యవస్థ అంటున్నాం. అందుకని రద్దు కోరుతున్నాం, అందుకని నిర్మూలన కోరుతున్నాం. కుల నిర్మూలన అంటే వెళ్ళి వాళ్ళని చంపేమని కాదు. మందకృష్ణతో కలిసి నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వీరుడు మన మధ్య ఉన్నాడు. ఒకరోజు కాదు, 7-8 రోజులు చేశాడు. ఆయనతో కలిసి ఈయన కూడా, ఇద్దరు పక్క పక్కనే పడుతుంటారు. ఒక్కరోజు కాదు, 1 గంట కాదు, రక్తం చిందించాం. ఢిల్లీ దాకా వెళ్ళారు మన వాళ్ళంతా కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఢిల్లీ వెళ్ళినటువంటి వాళ్ళు. ఒక్కరోజు అంటే వారం రోజులు ఉన్నారు అక్కడ. ఆయన అడిగితే మేము చెప్తున్నాము, వేదం ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం. వేదం మాకు అనుకున్నాం. వేదం మాది, ఉపనిషత్తు మాది, ఖురాన్ మాది, బైబిల్ మాది. బైబిల్లో పక్కవాడిని ప్రేమించమని చెప్పింది మాది, మీరు కాదు. బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు వాడు, నా వెంబడి శిలువ తీసుకుని నడిచినవాడు నా వాడని చెప్పాడు. ఎస్ వీఆర్ హియర్. న్యాయధ్వజవాదులుగా నిలబడ్డ ఖురాన్ చెప్తుంది, మేము కూడా చెప్తున్నాం. తత్వ యుద్ధాలు చేస్తామని కృష్ణుడు చెప్తున్నాడు. సుఖ దుఃఖ సమీకృత్వ లాభాలు జయాజయాలు మేము చేస్తాం యుద్ధాన్ని. కృష్ణుడి దగ్గర నుంచి మేము తీసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు, నీ కులం గురించి నువ్వు పనిచేస్తే కనుక నీ వెనకాల అనేక మంది వస్తారు. మీ గ్రామం అంతా వస్తుంది, వేల మంది, లక్షల మంది వస్తారు. కానీ కులం గురించి పనిచేయడం కాదు, కుల నిర్మూలన గురించి పనిచేయి. కుల నిర్మూలన గురించి పనిచేస్తే నీ కుటుంబం నుండి వెనకాల రాదని చెప్పాడు. జయభారత్ వాళ్ళు వస్తారు. అప్పుడుందో ఒకటి ఆగిపోయింది, ఆగలేదు. వాళ్ళు జయభారత్ ఎందుకు చెప్తున్నాడు? వీఆర్ హియర్ టు డై. మతోన్మాదాన్ని ధిక్కరించి, మతోన్మాదాన్ని ఎదిరించి రణక్షేత్రంలో ప్రాణాలు ఇవ్వడానికి జయభారత్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. హిందూ ముస్లిం మతోన్మాదాలు ఏవైనా కానీ మాకు తేడా తెలియదు. కాశీనారాయణ క్షేత్రం మీద ఇవాళ కూల్చివేత జరిగితే అప్పటికప్పుడు అడ్డుకున్నటువంటి చరిత్ర ఉంది. అక్కడికి మన బృందాలు వెళ్ళాయి. ఇవాళ జయభారత్ వాళ్ళు 11.5 లక్షల సంతకాలు పెట్టించారు అన్నమయ్య గురించి. పెద్ద రథయాత్ర నడిపించారు. ఇవాళ కాశీనారాయణ క్షేత్రానికి కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించాం. ఆయన ఒకే బిందువు నుంచి మొత్తం సృష్టిని తయారు చేశాడు ఖురాన్లో రాశారా లేదా? ఒకే బిందువు నుంచి ముస్లింలే తయారు చేశాడు ఆయన. ఈశావాస్య విధం సర్వం, ఈ సమస్తము ఈశ్వరమయమే అని ఉపనిషత్తు ప్రకటించింది. ఈ సమస్తము హిందూమయం అని ప్రకటించిందా? హిందువులే ఉండాలని ప్రకటించిందా? హిందువులు మాత్రమే సృష్టించారని చెప్పిందా? ఈ అబద్ధాలను ఎందుకు చెప్తున్నాడు? మీ జీవితంలో కొంత భాగాన్ని ఉద్యమానికి ఇచ్చే ప్రయత్నం చేయండి అని అడుగుతాను. గివ్ యువర్ లైఫ్, మొత్తం జీవితాన్ని ఇవ్వమని అడుగుతాను. ఐ హావ్ గట్స్. నాకు దమ్ముందని అడగడానికి. ఏమి నువ్వు కట్టుకునేటువంటి ఇల్లు, నీ పిల్లలు, నీ భార్య, నీ సమస్యలు అట్లాంటిది కాదు జయభారత్. సామాజిక బాధ్యత లేదా నీకు? నీ పిల్లల్లో ఒక పిల్లవాడి కింద నువ్వు జయభారత్ చూడాలి కదా. అశ్వకుల్లకర్కి జై అనకూడదు, అశ్వకుల్లకర్లకు బతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్కి జై భీమ్ అంటే అన్నావు, అభ్యంతరం లేదు. నేను అన్న మళ్ళీ అదో కోపం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో బతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్లా బతకాలి, గాంధీజీలా బతకాలి, యేసుక్రీస్తులా బతకాలి. ఇది మార్గం. మీ జీవితాన్ని మార్చడానికి మీరు నిర్ణయం తీసుకోండి. ప్లీజ్ టేక్ ఎ డెసిషన్ టు చేంజ్ యువర్ లైఫ్ టువర్డ్స్ లిబరేషన్, టువర్డ్స్ రెవల్యూషన్, టువర్డ్స్ జయభారత్, టువర్డ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్, టువర్డ్స్ గాంధీజీ. విప్లవం దిశగా జీవితాన్ని మరల్చుకోవడానికి డెసిషన్ తీసుకోండి. రక్తానికి నేలకి తేడా లేదా? జయభారత్ రక్తం కదా. జయభారత్ ఏం చేస్తే మా జీవితానికి ఒక అర్థం ఇచ్చింది, బ్రతుకు ఒక మీనింగ్ వచ్చింది. ఏ నాయుడుపేటలో జయభారత్ లేదు, ఏ నెల్లూరులో జయభారత్ లేదు, ఎవడి బ్లడ్ లో, ఎవడి ఇంట్లో లేదు, ఎవడి గంటలో జయభారత్ లేదు. ఆ గంట వ్యర్థము, ఆ ఊరు వ్యర్థము, ఆ దేహం వ్యర్థము. మాదరము ఉరకలెత్తని దేహము ఒక దేహమా, జిస్మిక్ యా జిస్మే హై జిస్మే నా హో ఖూనే జునూన్ అని చెప్పాడు. (2003) అంటే సుమారు 23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జయభారత్ యొక్క మొట్టమొదటి ఈ శాఖను ఏర్పాటు చేసినటువంటి సమావేశం గుర్తొస్తుంది. ఎందుకంటే సుమారుగా 23 సంవత్సరాల క్రితం మొట్టమొదట జయభారత్ శాఖ ఏర్పాటు చేయడానికి నాయుడుపేట, ఆ తర్వాత నెల్లూరు. నేను వచ్చినప్పుడు ఇక్కడ మన శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ ఎటు కూర్చున్నాడు ఇప్పుడు? నెల్లూరు జయభారత్ యొక్క మొదటి అధ్యక్షుడు. ఇది 2003 కదా. 2003లో జరిగినటువంటి సమావేశంలో తర్వాత జయభారత్ యొక్క నిర్మాణంలో
ఈ ప్రాంతం అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఒకప్పటి నెల్లూరు జిల్లా పాత్ర చాలా ముఖ్యమే. విజయ విహారం పత్రిక ఇవాళ ఉంటుందా, వచ్చే సంచిక వస్తుందా, రేపటికి వీళ్ళు బతుకుంటారా అని భయపడే విధంగా ప్రతి గంట ఒక ఉద్రిక్తత, ప్రతి నిమిషం ఒక యుద్ధం అన్నట్టుగా 2000 సంవత్సరంలో నుంచి 2005 సంవత్సరం వరకు నడిచేటువంటి రోజుల్లో ఈ పత్రికని కాపాడుకునేందుకు, ఆ తర్వాత 2002 నుంచి జయభారత్ ఉద్యమం వచ్చినప్పుడు జయభారత్ ఉద్యమంలో ముందుండి నడిచేందుకు విజయ విహారం కార్యాలయం హైదరాబాద్కు కూడా తరలి వచ్చి ఆ విజయ విహారానికి రక్షణ కవచంగాను అనేక రకాలుగా విజయ విహారాన్ని వ్యాప్తికి తోడ్పడేటువంటి సైన్యంగాను నిలబడినటువంటి వాళ్ళు నాయుడుపేట, నెల్లూరు ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ రోజు విజయ విహారం ఆఫీస్లో కంటిని రెప్ప ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా విజయ విహారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినటువంటి వీరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చూసి నేను వాళ్ళందరినీ ఆనాటి స్మృతుల్ని గుర్తు తెచ్చుకుని చాలా ఉద్విగ్నతకు లోనవుతూ ఉన్నాను. మనకి నాయుడుపేటలో అనేక రకాలైనటువంటి గొప్ప సంఘటనలు జరిగినాయి. జయభారత్ ఉద్యమంలో, జయభారత్ ఉద్యమానికి నెల్లూరు నాయుడుపేట ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక కొదమ సింహం లాంటి నాయకుడు లోకనాథ్ అనేటువంటి వ్యక్తి మన ఉద్యమానికి వచ్చి వాళ్ళ జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. జయభారత్ ఉద్యమంలో అనేక మలుపులు తిరిగే ఘట్టాలు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ జరిగినటువంటి ఎస్సీ పోరాట వేదిక నాయుడుపేటలో జరిగినటువంటి సభ గొప్ప చరిత్ర. అదేవిధంగా పెరుమాళ్లపల్లిలో జరిగినటువంటి భూ పోరాటం అనేది చాలా గొప్ప చరిత్ర. అక్కడ భూములు ఇప్పటికి కూడా మన వాళ్ళ అధీనంలో ఉన్నాయి. అదేవిధంగా నాయుడుపేట, నెల్లూరు జిల్లాల తర్వాత కడప జిల్లా కూడా జయభారత్ చరిత్రలో గొప్ప పాత్ర తీసుకున్నది. కడప జిల్లా టీ కొత్తపల్లిలో జరిగినటువంటి దళితులకు సంబంధించినటువంటి పోరాటం కానివ్వండి, ఇవన్నీ ఎవరు లేనటువంటి సమయంలో జయభారత్ ఒక్కటి నిలబడి రణక్షేత్రంలో ఈ పోరాటాలు నిర్మించడం అనేది జరిగింది. అలాగే ఏనాడు జయభారత్ ఏ కార్యక్రమం తీసుకున్నా ముందు వరుసలో నిలబడి పనిచేసేటువంటి ప్రాంతం ఈ నాయుడుపేట, నెల్లూరు ప్రాంతం. ఈ ప్రాంతంలో బహుశా జయభారత్ ఉద్యమం తెలియని గ్రామం లేదేమో అనుకున్నంత స్థాయిలో ఒకప్పుడు జయభారత్ ఉద్యమం చాలా ఉధృతంగా ఉన్నది. ఈ పేర్లన్నీ కూడా మాకు కూడా తెలుసు, మేము కూడా నెల్లూరు వాసులమే అన్నట్టుగా. నేను నిన్న ఇక్కడ షిరిడి సాయి సంస్థల జాతీయ మహాసభలో పాల్గొనడానికి వాకాడుకు వచ్చాను. ఈ పేర్లన్నీ మన ఉద్యమంలో వాకాడు, చిట్టమూరు ఇవన్నీ ప్రతి ఊరు మనకు తెలిసిందే కదా. ప్రతి చోట నుంచి ఎవరో కార్యకర్తలు వచ్చి ఉంటారు కదా, నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడ మన జై హిందూ ముస్లిం ఐక్యత క్యాంపైన్స్ కానివ్వండి, లేకపోతే బీసీల చట్టసభలో రిజర్వేషన్లు కావాలని 2005లో ఒక గొప్ప చారిత్రకమైనటువంటి డాక్యుమెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత జయభారత్ ఉద్యమానికి. ఈ రోజుకి కూడా అటువంటి డాక్యుమెంట్ మరేది లేదు. ఇక్కడ వీరి చేతిలో ఉన్నది. వీరు కూడా బీసీ ఉద్యమానికి గొప్ప నాయకులు. ఈ మొత్తం పుస్తకం కలిపి విజయ విహారం యొక్క చిట్ట చివరి సంచికలు కేవలం ఒక వ్యాసం, ఒక కవర్ స్టోరీ అంతే. 20 రోజుల్లో తయారైంది చాలా వేగంగా. ఈ రోజుకి ఎవరు ఇటువంటి డాక్యుమెంట్ని తయారు చేయలేదు. ఈ విజయ విహారం పత్రికలో కవర్ సంచికగా ఈ వ్యాసం వచ్చింది. 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర అనేటువంటి దీంట్లో ఒక అధ్యాయం. ఈ చట్టసభలో బీసీ రిజర్వేషన్ల గురించి మొట్టమొదట సిద్ధాంతాన్ని మాట్లాడి, సిద్ధాంతాన్ని తయారు చేసి రూపొందించి రంగంలోకి వచ్చినటువంటి మొదటి సంస్థ లేదా అసమానమైనటువంటి సంస్థ జయభారత్. జయభారత్ మాట్లాడితే ప్రింట్ చేయడానికి పత్రికలు భయపడతాయి, దినపత్రికలు బాయ్కట్ చేస్తాయి, డైలీస్, టీవీ ఛానల్స్ భయపడతాయి. మేము చెప్పేవాళ్ళం జయభారత్ని ఎదుర్కోవడానికి కాదు, జయభారత్ని సమర్థించడానికి కూడా దమ్ము ఉండాలి. అటువంటి అగ్నికణం జయభారత్. 2008 సంవత్సరంలో చట్టసభలో బీసీ రిజర్వేషన్లు కావాలి అనే నినాదంతో 2008 అంటే సుమారుగా 18-17 సంవత్సరాలు క్రితం విషయం చెప్తున్నాను నేను.
ఆ రోజు ఒకేసారి మనం కలెక్టరేట్లు ముట్టడించాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని కలెక్టరేట్లు ఒకే రోజు ముట్టడించి ఈ పుస్తకాన్ని ఆ సందర్భంగా తయారు చేశాం. అప్పుడు జయభారత్ పబ్లికేషన్ పెద్ద విభాగం ఎదగలేదు. ఇన్ని కలెక్టరేట్లు ముట్టడించి ఒకే రోజు ఈ పుస్తకాన్ని అన్ని చోట్ల మనం ఆవిష్కరించుకున్నాం. ఈ చరిత్రలో ఈ ప్రాంతం కూడా చాలా ఉవ్వెత్తున ముందుకు కదలి వచ్చినటువంటి చరిత్ర మనకు ఉన్నది. అలాగే సాహు మహారాజు పేరు మీద సుమారుగా మనం 20,000 మందికి పైగా దళిత బీసీ విద్యార్థులకి కంప్యూటర్ శిక్షణ కేంద్రాలని ఎన్ని కేంద్రాలు 40 జరిగినాయి. 40 కేంద్రాలు జరిగినాయి. ఇక్కడ నాయుడుపేటలో కూడా దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ శిక్షణ సెంటర్స్ నడిచినాయి. ఒకసారి కాదు, గూడూరులో నడిచినాయి. అలాగే రణభేరి ఉద్యమం పేరు మీద మనము ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకునేటువంటి జంటలు ఉన్నారో, మతాంతర వివాహాలు చేసుకునేటువంటి జంటలు ఉన్నారో, వీళ్ళ మీద సమాజంలో దాడులు పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఉద్యమించాలి, దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాం తీసుకోవాలని 46 సభలు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం నిర్వహించాం. ఈ 46 సభల్లో నాకు తెలిసి ఈ ప్రాంతంలో నాయుడుపేటలో చాలా భారీ సభ జరిగింది, గూడూరులో జరిగింది, సూళ్ళూరుపేటలో జరిగింది, నెల్లూరులో జరిగింది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనం భారీ సభలు ఈ కులాంతర వివాహాల జంటల రక్షణకి 2018-19లో చాలా గొప్ప చరిత్ర ఇదంతా కూడా. ఇంతటి చరిత్రకి అదేవిధంగా హిందూ ముస్లిం సమైక్యత రాష్ట్ర మహాసభలు నాయుడుపేటలో ఒకసారి జరిగినాయి. 22లో నాయుడుపేటలో చాలా భారీ రాష్ట్ర స్థాయి మహాసభ జరుపుకున్నాం. 2023లో చాలా గొప్ప ఉత్తేజకరమైన చరిత్ర. గాంధీజీ స్థాపించినటువంటి ఆశ్రమం ఇక్కడికి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు గ్రామంలో ఉన్నటువంటి గాంధీజీ స్థాపించిన పినాకిని ఆశ్రమం 102 సంవత్సరాల క్రితం స్థాపించింది. దానికి ఒక చరిత్ర ఉంది అనే విషయం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు. అక్కడ జైహో యొక్క జాతీయ మహాసభలు జరిపి ఎక్కడో కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి సుమారు 15 రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రతినిధి వర్గాలను తీసుకొచ్చి ఈ ప్రాంతానికి తీసుకురావడం అంత ఈజీ కాదు. గాంధీ గారు మహానుభావుడు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మారుమూల ప్రాంతాల గ్రామాల్లోనే జాతీయ సభను పెట్టించేవాడు. ఆ రోజు చరిత్ర, ఆ రోజు పూర్తి ఆయన నాయకత్వం అది వేరు. ఇక్కడి నుంచి ఆయన ఆ రోజు బోరున వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో గాలి వర్షం మధ్య కూడా లెక్క లేకుండా ఆయనకి ఎద్దుబండి అది సరిగా నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగి నడిచాడని కూడా చెప్తారు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నది. మనం కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ జాతీయ మహాసభలు ఇక్కడ నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో ఎవరు సమయం పెట్టడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ట్రైన్ మార్గంలో ఉందా, అది రైలు మార్గం ఉంటే సరిపోదు, అది ఎక్కడి నుంచే కనెక్టివిటీ ఉండాలి. అలాగే ఫ్లైట్ మార్గం ఉన్నదా, ఇన్ని క్వశ్చన్స్ మధ్య ఎక్కడెక్కడ ఈ దేశ ప్రాంతాల నుంచి కూడా మనం జాతీయ ప్రతినిధిని తీసుకొచ్చి పినాకిని ఆశ్రమంలో ఈ సభను నిర్వహించామంటే అది గొప్ప చరిత్ర, గర్వకారణమైనటువంటి చరిత్ర. మన కార్తికేయ మిత్రుడు దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు మా మనసులో ఇవన్నీ కదులుతూ ఉంటాయి. అలాగే అన్నమయ్య గృహ సాధన సమితి అనేటువంటిది ఒక వినూత్నమైన ఉద్యమం. జయభారత్ కార్యక్రమాలు అన్ని వినూత్నంగానే ఉంటాయి. 11.5 లక్షల సంతకాలు సేకరించాం. ఈ ప్రాంతాలు కూడా దానికి సంబంధించి చాలామంది పనిచేసి లక్షల సంతకాలు సేకరించారు. మన శ్యామ్ బాహాబాహి పోరాటంలో ఇన్వాల్వ్ అయినాడు తిరుపతిలో. శ్యామ్ని చూసి గర్విస్తున్నాను నేను. ఎందుకంటే మతోన్మాదులు అడ్డొచ్చినప్పుడు డైరెక్ట్గా ఫిజికల్ ఫైట్లో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి తిరుపతి దాకా మనం తిరుపతిలో మనకి వాళ్ళ జంటను రక్షించుకోవడానికి మనం చేసినటువంటి పోరాటం. చిత్తూరులో వాళ్ళిద్దరూ ఆమె చనిపోయినప్పుడు అతనికి రక్షణగా మనం నిలబడిన విధానం, అలాగే కడప జిల్లాలో జరిగినటువంటి పోరాటాలు, ఇవన్నీ కూడా ఓ సముద్రమైనటువంటి వారసత్వం. ఇవాళ ఈ ఉద్యమం మనకున్నటువంటి ఒక క్రూషియల్ జంక్చర్లో మనం ఉన్నాం. ఇవాళ దేశంలో చాలా చోట్ల సంస్థలు రద్దయిపోతున్నాయి, ఉద్యమాలు మూతపడుతున్నాయి, ఉద్యమాలు అవుట్డేట్ అవుతున్నాయి. అసలు అవసరం ఏముంది ఉద్యమాలది? ఇక్కడికి మీరు రమ్మంటే, ఇవాళ మీటింగ్కి రమ్మంటే వస్తే ఏం వస్తుంది మాకు చెప్పండి అనేవాళ్ళు. కానీ
నువ్వు అసలు ఎందుకు పోతున్నావు, ఏం పని పట్ట లేకుండా, నీకేమైనా వస్తుందా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి సంపాదించుకోవాలి కదా. ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది అది విచిత్రంగా పెరిగినా అది క్వాలిటీ ఆఫ్ లివింగ్ కింద మారలేదు. మనకి ఏమాత్రం భోజనం పట్టినే అవసరం లేనటువంటి సెల్ ఫోన్ల మీద 20,000 30,000 ఖర్చు పెడతాం. అవి మళ్ళీ 6 నెలలకో ఏడాదికో 2 ఏళ్ళకో మళ్ళీ కొనాలని ప్రయత్నం చేస్తాం. గతంలో సైకిళ్ళకి తిరిగేవాళ్ళం, ఇవాళ ₹1,00,000 పెట్టి ఖచ్చితంగా బైక్ కొనాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అది కూడా మళ్ళీ కొత్త రీప్లేస్మెంట్ చేయాలి, ఇంకొంచెం పెరిగితే కారు కొనుక్కోవాలి. ఇవన్నీ రకరకాలవి మన ముందు నిలబడి అవన్నీ చేయలేదు. ఓ కారు కొనలేదు, ఓ ఇల్లు కట్టలేదు, ఇంట్లో ఏసీ లేదు, మరేదో లేదు. ఇంక నువ్వేం మనిషివి అని నిన్ను, నీ కుటుంబాన్ని, కుటుంబస్తులు కానీ బయట వాళ్ళు కానీ నిలదీసి హేళన చేసి ఏంటి నీ పరిస్థితి అని అనేటువంటి ఒక ఇవాళ ప్రజారంగంలోకి వచ్చి పనిచేయాలి, ఉద్యమంలోకి వచ్చి పనిచేయాలి, త్యాగం చేయాలంటే ఎవరో పని లేనటువంటి వాళ్ళు పనిచేస్తారు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి పరిస్థితిలో ఉద్యమాల నిర్మాణం అనేటువంటిది మన వాళ్ళు చాలా ఏటికి ఎదురీత కలుగుతుంది. కానీ పరిస్థితులు దేశంలో ఎలా ఉన్నాయనేది చూస్తే అసలు చాలా భయానకంగా ఉంది. దేశ విభజనకి ముందు కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా అని నేను అనుకుంటాను. మీ ముందు క్లుప్తంగా ఎటు నుంచి మొదలుపెట్టి ఎటు పెట్టాలో తెలియడం లేదు. ఈ 2 సమస్యలు, జయభారత్ అనేటువంటిది ఏమి ఎన్జిఓ కాదు, ఏదో కూర్చుని కబుర్లు చెప్పేటువంటి క్లబ్ కాదు, ట్రస్ట్ కాదు, సేవా సంస్థ కాదు. ఇది ఎటువంటి రాజీ లేకుండా భారత ప్రజల్ని ఇవాళ ఉన్నటువంటి అన్ని రకాల చెడుగుల మీద సంఘటితపరిచేటువంటి తిరుగులేనటువంటి విప్లవోద్యమం. ఏ రెవల్యూషనరీ మూవ్మెంట్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. విస్పష్టమైన సిద్ధాంతంతో, విస్పష్టమైన ఆలోచనతో నేను చాలా గర్వంతో చెప్పగలుగుతాను, మొహమాట లేకుండా చెప్పగలుగుతాను. ఈ సంస్థకు ఉన్నటువంటి క్లారిటీ, ఈ సంస్థకు ఉన్నటువంటి సిద్ధాంతం, ఈ సంస్థకు ఉన్నటువంటి ఆలోచన ఇవాళ దేశంలో ఏ సంస్థకి ఉందని నేను అడుగుతున్నాను. ప్రతిఘాత శక్తులు అనేటువంటివి ఏం ఆలోచిస్తాయి, మంచి శక్తులు ఏం ఆలోచిస్తాయి. ప్రతిఘాత శక్తులు ఏమని చెప్తాయంటే మనుషులు అసమానంగా ఉండాలి, దరిద్రంగా ఉండాలి, మూఢత్వంలో ఉండాలి, అజ్ఞానంలో ఉండాలి, ఉన్మాదంలో ఉండాలి, విద్వేషంలో ఉండాలని చెప్తారు. దానికి వ్యతిరేకంగా విప్లవ శక్తులు ఏం మాట్లాడతాయంటే సమానత్వంలో ఉండాలి, సంతోషంలో ఉండాలి, అభివృద్ధిలో ఉండాలి, ద్వేషరహితంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, కరుణతో ఉండాలి, గొప్ప మానవుడు జన్మించాలి అని ఆలోచిస్తారు. అంతే కదా, ఎవరు చెప్పినా. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే విద్వేషాన్ని రేపేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, అబద్ధాలు చెప్పే శక్తులు ఏవైతే ఉన్నాయో, అసమానత్వాన్ని కోరుకునే శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో పెరుగుతూ ఉన్నాయి, సంఘటితంగా పెరుగుతూ ఉన్నాయి, దాడి చేసే విధంగా పెరుగుతూ ఉన్నాయి. మోసపూరితమైనటువంటి విధానంతో వారి యొక్క నిజస్వరూపాన్ని మన కళ్ళకి తెలియకుండా మోసం చేసే విధమైనటువంటి పద్ధతులు కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా మంచిని కోరుకునేటువంటి వాళ్ళు, సమానత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు భారతదేశంలో అసలు ఉన్నారని అనుమానించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళ ఎజెండాలన్నీ కూడా మళ్ళీ విద్వేష శక్తులకు ఉపయోగపడేటువంటి విధానంతో పనిచేస్తున్నారేమో మేము భావిస్తున్నాం. జయభారత్ తను ప్రకటించుకున్న విషయం ఏంటంటే 2003లో మా ఉద్యమం ప్రారంభమై ఉండొచ్చు, కానీ 2003లో ప్రారంభం కాలేదు. మేము భారతీయ విప్లవాన్ని కొనసాగిస్తున్నాం. మేము ప్రారంభించట్లేదు విప్లవాన్ని, మేము కొత్త విషయాన్ని ప్రతిపాదించట్లేదు. భారతదేశంలో ఇవాళ దాకా ఎంతమంది వీరులు, ఎంత రక్తం ప్రవహించిందో, సమానత్వం కోసం ఎంతమంది తప్పించారో, విద్వేషానికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడారో, అటువంటి విప్లవాలు 1000 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. వాటిని మేము విప్లవాలు అంటాం. ఆ విప్లవానికి కొనసాగింపుగా వాళ్ళు జయభారత్ నడుస్తున్న తప్పితే ఇదేమి కొత్తగా మేము ముందు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏమి లేదు. ఇందాక మన మిత్రులు కథిజ్ఞాస ధ్యానం చేయించారు. జయభారత్లో అందరం కథిజ్ఞాసులను పిలుచుకుంటాం.
ఈ కవిన్యాస తత్వం, ఈ పదం ఖచ్చితంగా కొత్తవే, కానీ సిద్ధాంతం పాతది. ఎందుకంటే ఈ విషయాలను ఎప్పుడో ఉపనిషత్తులు ప్రకటించింది, ఎప్పుడో ఖురాన్ ప్రకటించింది, ఎప్పుడో బుద్ధిజం ఆర్య సత్యాల రూపంలో ప్రకటించినటువంటి, ఎప్పుడో మహావీరుడు ప్రకటించినటువంటి విషయాలనే మేము ఈ తరంలో కొనసాగిస్తున్నాం తప్పితే, అందుచేత ఎప్పటి నుంచో శాంతి కోసం, ఎప్పటి నుంచో సమానత్వం కోసం, ఎప్పటి నుంచో ఉన్నతమైన విలువల కోసం జరిగేటువంటి పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నాను, మిగతా సంస్థలు ఎవరైనా కొనసాగిస్తున్నారా? నాకు అనుమానంగా, నేను రోజు రోజుకి పెసిమిస్ట్ అవుతానని నేను అనుమానిస్తున్నాను. 1948 జనవరి 30వ తారీఖున గాంధీజీని గాడ్స్ అనేటువంటి దుర్మార్గుని కాల్చి చంపాడు. ఆయన ఒక ప్రార్థనా సమావేశం జరుపుతున్నప్పుడు ఢిల్లీలో ఆయన కలవడానికి ఉప ప్రధాని సర్దార్ పటేల్ వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళాడు. ఆయన ప్రార్థనా సమావేశానికి లేచి వేదిక దగ్గరికి వెళ్తుంటే ఓ దుర్మార్గుడు అడ్డొచ్చి 3 బుల్లెట్లు ఆయన గుండెలో దిగాయి. ఆయన చనిపోయాడు. ఆ గాడ్సే అప్పుడు ఏమనుకున్నాడంటే, భారతదేశం అంతా నన్ను భుజం మీద మోస్తారు, భారతదేశంలో నేను గొప్ప హీరోని అవుతాను. చివరికి కస్తూరి కూడా వచ్చి ఇంకేం కావాలి, నాకు ఎంతో ఖ్యాతి కలిగించింది, నేను చరిత్రలో గొప్ప వీరుని అవుతాను. ఆ రోజు ఆయన అలా అనుకున్నాడు, కానీ భారతదేశంలో అలా జరగలే. గాంధీజీ చనిపోయినప్పుడు దేశం నిర్ఘాంతపోయింది, షాక్లో గడిపోయింది. ఆ రోజు ప్రతి గ్రామంలో ప్రజలు కన్నీళ్లు పెట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీసుల మీద దాడులు జరిగినాయి, వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు జరిగినాయి. చివరికి సావర్కర్ గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఆయన కుట్రను మొత్తం ప్లాన్ చేసినటువంటి వ్యక్తి అని ఆ తర్వాత కమిషన్ కూడా నిర్ధారించింది. ఇప్పుడు ఎవరైతే స్వీట్లు పంచుకున్నారో, ఎవరైతే సంతోషంగా ఉన్నారో, ఎవరైతే హత్యకు ప్లాన్ చేశారో వాళ్ళని గాడ్సేవాదులు అంటారు. వాళ్ళు బాగా ఆలోచించారు, అందుకని వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ పద్ధతిని దాచిపెట్టారు, దాని రూపం మార్చారు. అసలు ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చి గాడ్సేతో మాకు సంబంధం లేదని చెప్పింది. సావర్కర్ అంటే నాకు తెలియని కూడా తెలియదు ఆయన చెప్పాడు. గాడ్సే నడిపే పత్రిక మీద సావర్కర్ బొమ్మ ఉంటుంది, ప్రతిరోజు వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటారు. డిజైన్ చేసుకున్నారు, ఎందుకంటే కాపాడుకోవాలి. ఇప్పుడు వెలుపిల్లై ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చంపించడానికి ఒక టీముని పంపించాడు, వాళ్ళు చంపేశారు. వాళ్ళెవరు నాకు తెలియదు అని చెప్తాడు. అదొక సిస్టమ్, అది మాఫియా వాళ్ళు పాటిస్తారు దీన్ని. మాకు సంబంధం లేదని మర్డర్ చేస్తే ఊరుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక సిద్ధాంత ఉద్యమం కూడా ఈ మాట చెప్పగలిగింది. సరే, ఎంత సంబంధం లేదో అది కూడా మాట్లాడతాం మేము. కానీ నేను అనేది ఏంటంటే, వాళ్ళకి 1960 దాకా భారతదేశంలో ఎక్కడ మంచినీళ్ళు కొట్టలే, గౌరవం లేదు, వాళ్ళ గురించి మంచిగా ఎవడు మాట్లాడలేదు, వాళ్ళకి అక్కడ మర్యాదగా 10 మందిలో స్థానం దొరకలేదు. 60లో మన మీద చైనా దాడి చేసిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి మెల్లిగా దే ఆర్ గెటింగ్ రెస్పెక్టబిలిటీ. 75లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత వీళ్ళు దాని వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని మిగతా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి పెరిగారు. 80లో 70 ఏర్పడినటువంటి మొట్టమొదటి జనతా పార్టీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కాగలిగారు. కానీ వాళ్ళ మనసు క్లియర్గా ఉంది. ఇవాళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మన ఆలోచనలు నిర్దేశిస్తున్నారు. బయటకు వెళ్ళి ఏమైనా మాట్లాడితే రకరకాల మాటలు మాట్లాడతారు. ఏ గాంధీ చనిపోతే ప్రజలంతా ఏడ్చారు ప్రతి గ్రామంలో, ఆ గాంధీ ఎవడికి తెలియదు. ఆయన అందరూ ద్వేషిస్తారు. ఈ మార్పు వాళ్ళు తేగలిగారు. ఈ మార్పు తేవడానికి నా బాధ ఏంటంటే, అది వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాలతో తెచ్చినటువంటి మార్పు కాదు. దానికి ఎవరైతే మేము సమానత్వం గురించి పోరాడుతామని చెప్తున్నారో, ఎవరైతే వేరే సమాజం గురించి పోరాడుతామని చెప్తున్నారో, యు హ్యావ్ హెల్ప్డ్ దెమ్. నువ్వు వాళ్ళకి సహాయపడ్డావు, నువ్వు వాళ్ళ తొత్తుగా వ్యవహరించావు. ఎందుకు వ్యవహరించావు అడుగుతాను. చాలా ఆవేదనతో ఈ మాట అడగాల్సి వస్తుంది.
ఇవాళ ప్రతి ఉద్యమానికి నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడుతున్నాను, కార్యకర్తల్ని పనిచేసే వాళ్ళని అడుగుతున్నాను, ఏం చేశారు ఇప్పటిదాకా మీరు? hadn't you helped them? వాళ్ళకి నువ్వు సహాయపడలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడగాలి. నువ్వు గాడిసేవాదులకు సహాయపడ్డావా? ఈ దేశంలో మోస్ట్ రిగ్రెసివ్ ఐడియాలజీకి నువ్వు సహాయపడ్డావు లేదా? ఈ ప్రశ్న అడగాలి. ఎందుకంటే మీకు ఇంత అనుమానం వచ్చింది? వాళ్లే కదా ఆర్ఎస్ఎస్ మీద పోరాడుతున్నారు. వాళ్ళు ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండగా. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచింది. ఇప్పటిదాకా వాళ్ళు ఆ విషయం మాట్లాడు. ఆ తర్వాత జనసంఘతో కలిసి ప్రభుత్వాలు నడిపింది. ఆ తర్వాత ముందు ముస్లిం లీగ్తో కలిసి కేరళలో ప్రభుత్వాలు నడిపింది. జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసింది. కొన్ని ప్రభుత్వాలకి, వీపీ సింగ్ గారి ప్రభుత్వానికి ఒక పక్క కమ్యూనిస్టులు, ఒక పక్క బీజేపీ వాళ్ళు మోత మోసారు పల్లకి. ఇక్కడ ఎన్టీ రామారావు గారితో ఒకళ్ళు ఒక చెయ్యి ఇంకో చెయ్యి పట్టుకుని, మీ ఉదయగిరిలో వెంకయ్యనాయుడు గారు పోటీ చేసేవాడు, ఖమ్మంలో గిరిప్రసాద్ పోటీ చేసేవాడు, ఇద్దరికి రామారావు గారే పోతు. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, ఎలా పెరిగిపోయారు వీళ్ళు, ఏం చేయాలి ఫ్యాసిస్టులు అని. నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నాను. భారతదేశ ప్రజానీకాన్ని 1915 నుంచి 1918, 1920 నాటికి సహాయ నిరాకరణ కోట్ల మంది ప్రజల్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమాన్ని పేద ప్రజల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క పరం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టిన వ్యక్తి గాంధీజీ. ఇవాళ ఈ ప్రజలందరికీ కూడా ఆయన నీ శత్రువుని నమ్మించారు. ఎందుకు చేశారు ఈ పనిని అడుగుతున్నాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏమిటంటే మనువాదం యొక్క నిర్మూలన. మనువాదం ఏం చెప్తుందంటే మనిషికి సమానమైన హక్కులు లేవు. హిందువుల్లో 92%, 93% ప్రజానీకం శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలిపితే మొత్తం 5-6%, 7% పెంచరు. ఈ శూద్రులకు ఎలాంటి హక్కు లేదు అని చెప్తుంది. ఆ శూద్రుల్లో కొంతమంది పైకి వచ్చిన తర్వాత మేము శూద్రులు అని కూడా మానేశారు. శూద్రులు అంటే దళితులు అని అర్థం కాదు. శూద్రులు అంటే రెడ్లు, కమ్మోళ్ళు, కాపులు, వీళ్ళంతా శూద్రులే. నువ్వు ముందుకెళ్ళిన తర్వాత నీ వెనకాల ఉన్న చేయబట్టుకు లాగాలి. ఇంట్లో ఒక ఆయన బాగా చదువుకున్న తర్వాత ఆ ఇంట్లో రెండో ఆయనకి ఫీజుకి డబ్బులు పంపించాలి. ఎందుకంటే మొత్తం ఇన్కమ్ నీవి పెట్టి చేసాం కాబట్టి. పెద్ద కొడుకు బాగా డెవలప్ అయిన తర్వాత కుటుంబ బాధ్యతలు కొందరు చూసుకుని చెల్లి పెళ్లికి సాయం చేయాలి. కానీ శూద్రులు ముందుకెళ్ళిన తర్వాత మిగతా కులాల గురించి పట్టించుకోవడం మానేసి అప్పటిదాకా ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వయస్సులతో చేతులు కలిపి పనిచేస్తున్నారు. వాళ్ళు శూద్ర అగ్ర కులాలు. వాళ్లే కారంచేడులో దాడి చేశారు, వాళ్లే చుండూరులో దాడి చేశారు, వాళ్ళు దళితులకు శత్రువులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు రిజర్వేషన్ల వ్యతిరేకంగా మాట్లాడతారు. రిజర్వేషన్ల వల్ల ఎవరు డెవలప్ అవుతారనేది వాళ్ళకి అక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థకి ఏమిటి కారణం అనేది చాలా సీరియస్గా ఆలోచించాడు. ఆలోచించి 2 విషయాలు కనిపెట్టాడు. ఏమిటంటే ఈ వ్యవస్థను ధ్వంసం చేయాలంటే కులాంతర వివాహాలు జరగాలి అని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే శాస్త్రాల యొక్క అధికారాన్ని ప్రజల నుంచి రద్దు చేయాలి అని చెప్పాడు. శాస్త్రాల యొక్క అధికారాన్ని ప్రజల మనసుల్లో రద్దు చేయాలి, తీసేయాలి అని చెప్పాడు. శాస్త్రాల యొక్క అధికారం అంటే మనుస్మృతి యొక్క అధికారాన్ని అర్థం. ఈ మాట ఆయన చెప్పింది కుల నిర్మూలన అనేటువంటి పుస్తకంలో. అంతకుముందు 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు. గొప్ప విస్ఫోటం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టడానికి 10 ఏళ్ల ముందే 1917 నుంచి గాంధీ మనుస్మృతి పనికిరాదని చెప్తాడు. చాలామంది తెలియదు ఈ విషయం. అలాగే ఆయన చెప్పాడు అంటున్నారు వీళ్ళు. మనుస్మృతి పనికిరాదు, అర్ధరహితమైంది, అభ్యంతరకరమైంది, దాన్ని మనం మాట్లాడకూడదు, దాన్ని బయటపడేయండి, దాంతో సంబంధం లేదు మనకని చెప్తాడు. ఇప్పుడు మనుస్మృతిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు గాంధీ, అంబేద్కర్ ఇటు ఉన్నారు. మనుస్మృతి చాలా గొప్పది, మనుస్మృతి చాలా, ఆయన దేవుడు మను అనేటువంటి వాడు. మను అనేటువంటి వాడు చెప్పిందంతా మా హృదయాలని, మను రూల్స్ అవర్ హార్ట్స్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లో రాశారు. వీళ్ళు అటు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమం ఇవాళ గాంధీజీని ప్రధానమైన శత్రువుగా చూపిస్తుంది. మోస్ట్ షాకింగ్. బీఎస్పీ వాళ్ళు సభ పెట్టుకుని, చాలామంది తెలియదు, మొన్న చెప్తే మీరు ఆశ్చర్యపోయారు, శ్యామ వాళ్ళు రాజ్ఘాట్లో దాడి చేశారు గాంధీజీ సమాధి మీద. ఈ సిగ్గు లజ్జ ఉందా?
హెడ్గేవర్ సమాధి మీద దాడి చేసేది ఉంటివి, గోల్వాల్కర్ సమాధి మీద దాడి చేసేది ఉంటివి, బాలాసాహెబ్ దేవరస్ సమాధి మీద దాడి చేసేది ఉంటే వాళ్ళు మనుస్మృతికి రక్షకులు. వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. రాముడు కృష్ణ రాష్ట్రాలు ప్రింట్ ఇవ్వడానికి వీల్లేదని శివసేన వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు. గాంధీజీ శత్రువాడిని. యూ వెంట్ రాంగ్, సంథింగ్ ఈజ్ అట్రలీ రాంగ్ అండ్ ఐఎమ్ వెరీ సారీ. నువ్వు గాడ్సేవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నావు. అందుకని ఇవాళ రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ యొక్క ఆశయాలతో ఏర్పడిన పార్టీ ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నది. ఇవాళ మాయావతి గారు ఆవిడ గోడ మీద నిలబడి ఆవిడ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయింది బీజేపీ మద్దతుతో. కొంచెం అటో కొంచెం ఇటో చివరికి అటే చెప్తూ ఉంటుంది. ఎప్పుడూ జరుగుతుంది. ప్రచ్ఛన్న బీజేపీ కింద పనిచేస్తూ ఉంటుంది ఆవిడ శత్రువు ఖచ్చితంగా మనువాదాన్ని కాకలించుకున్నటువంటి వాళ్ళు కాదు. ఏం నష్టం వచ్చింది దానివల్ల? ద్విజాతి సిద్ధాంతం అనేటువంటిది పరమ నీచమైన సిద్ధాంతం. హిందువులు వేరు, ముస్లింలు వేరు. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచే ప్రతిపాదించినవాడు జిన్నా. ఆయన ప్రతిపాదించే ముందు 2 ఏళ్ల ముందు నుంచి చెప్పినటువంటి వాడు సావర్కర్. వాళ్ళు రాసుకున్నారు పుస్తకాల్లో, ఈ దేశంలో ముస్లింలు ఉండడానికి వీల్లేదు, ఉంటే 3వ తరగతి పౌరుల కింద ఉండాలి. దీనికి వ్యతిరేక ప్రాణాలు ఇచ్చినటువంటి గాంధీ, దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గఫార్ ఖాన్, దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్, దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి జవహర్లాల్ నెహ్రూ. దురదృష్టవశాత్తు అంబేద్కర్ ఈ విషయంలో కొంచెం అటు ఇటుగా మాట్లాడాడు. అది వేరే విషయం, నేను ప్రస్తావించట్లే. అంటే మహనీయులందరి దగ్గర ఈ సమస్య ఉంటుంది. ఒక మాట అటు ఒక మాట ఇటు రాంగ్ వస్తుంది, దాన్ని నేను మాట్లాడలే. నేనేమంటానంటే ఇంత క్లారిటీగా ఎవరు మాట్లాడాడు? దౌర్భాగ్యం ఏంటంటే కమ్యూనిస్టులు ఆ రోజు అటు మాట్లాడారు. ఇవాళ 1960-70లో వచ్చినటువంటి యువకులకి, దేశంలో మంచి కోరుకునేటువంటి వాళ్ళకి జాతీయోద్యమాన్ని గాంధీని తెలియజేయకుండా చేసినటువంటి వాళ్ళు, దాని గురించి ఏమాత్రం మంచి అభిప్రాయం రాకుండా చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా వామపక్షవాదులు. దురదృష్టవశాత్తు ఈ 2000 సంవత్సరం నుంచి ఉధృతంగా పనిచేసినటువంటి అంబేద్కర్ వాదు, సోకాల్డ్ అంబేద్కర్ వాదు. వాళ్ళు అంబేద్కర్ వాదులు నేను అంగీకరించాను. ఎందుకంటే అంబేద్కర్ హృదయానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసావు కాబట్టి. అంబేద్కర్ కుల నిర్మూలన చెప్తే నువ్వు కులాన్ని బలపరిచేటువంటి కులవాదిగా ఉన్నావు కాబట్టి. We call you as so-called Ambedkarite, not an Ambedkarite. ఎందుకంటే you are not a caste and relationist. ఇవాళ చాలా మంది ఏం చెప్తారంటే, బయట మాకు ఎదురైన ప్రశ్నలు ఏమంటే బీసీ అధికారంలో ఉన్నాడండి, బీసీ అధికారంలో ఉన్నాడంటే బీజేపీ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేసింది ఆయన. నన్ను అసలు మా ప్రశ్న మేము అడిగేది ఏంటంటే, బీసీలు ఎస్సీలు అధికారంలో రావడం గురించి మేము పనిచేయట్లేదు. ఎస్సీలు అధికారంలో రావడానికి కూడా పనిచేస్తున్నాం. బీసీలు ఎస్సీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మాకు చాలా ముఖ్యం. దామోదరం సంజయ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎస్సీల యొక్క రాజ్యాధికారానికి మేము దాన్ని చూడలే. ఎస్సీల రాజ్యాధికారులకు వచ్చాను వాళ్ళు అనరు. ఎందుకంటే వాట్ ఇస్ యువర్ ప్రోగ్రామ్? ఏం చేయదలుచుకున్నావు నువ్వు? నీ యొక్క అధికారాన్ని కుల నిర్మూలనకు అనుకూలంగానే ఉపయోగించాలి. అది షరతు, దట్ ఈస్ ది కండిషన్. నీ అధికారాన్ని కుల నిర్మూలన అంటే అసమానతల నిర్మూలన. మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు మనకి. కులం అంటే ఏమిటి? కులం అంటే అసమానత. కుల వ్యవస్థ అంటే అసమానతల వ్యవస్థ. ఎక్కడున్నాయి అసమానతలు? రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, మతపరంగా, విద్యాపరంగా అనేక రంగాల్లో ఉన్నటువంటి అసమానతల యొక్క వ్యవస్థని కుల వ్యవస్థ అంటున్నాం. అందుకని రద్దు కోరుతున్నాం, అందుకని నిర్మూలన కోరుతున్నాం. కుల నిర్మూలన అంటే వెళ్ళి వాళ్ళని చంపేయమని కాదు. కుల నిర్మూలన అంటే ఒక కులం మొత్తం చంపేయండి, తలకాయలు తీయండి అని అర్థం కాదు. కొంతమంది దీన్ని కుల ద్వేష స్థాయికి తీసుకెళ్తున్నారు, అది కానే కాదు. అంబేద్కర్ చెప్పలేదు మాటలు, అంబేద్కర్ అభిప్రాయం అది కాదు. కుల నిర్మూలన అంటే అసమానతల యొక్క నిర్మూలన, కుల వ్యవస్థ మొత్తం నిర్మూలన కావాలంటే మేము ఫైట్ చేస్తున్నాం. ఇవాళ ఎవరైనా దళితుల యొక్క రాజ్యాధికారం వచ్చింది, బీసీల రాజ్యాధికారం వచ్చిందంటే నీ యొక్క అధికారాన్ని నువ్వు కుల నిర్మూలనకు అనుకూలంగా ఉపయోగించాలి. నువ్వు ఉపయోగిస్తే అప్పుడు మేము ఏమంటామంటే ఇదిగో దళితుల యొక్క బీసీల యొక్క రాజ్యాధికారం సిద్ధించింది అంటాం. అంతేగాని బీసీలు ఎక్కించినంత మాత్రం అనం. మీరు చాలా చోట్ల బీసీ ముఖ్యమంత్రులు చాలామంది అధికారులకు వచ్చారు. ప్రతిసారి ఆ బీసీ వస్తే ఏమవుతుందండి, ఆయన ఒక్కడు ప్రాపర్టీస్ పోగేసుకుంటాడేమో, ఆయన ఒక్కడు కొంచెం పలుకుబడి సంపాదిస్తాడేమో. కానీ 55% మంది బీసీలు ఉన్నారు భారతదేశంలో. 55% మంది ఎక్కడెక్కండి మీరు. 55 కంటే ఎక్కువ వస్తారు కదా, తక్కువ రారు. కొన్ని రాష్ట్రాల్లో మరీ ఎక్కువ వస్తారు. వీళ్ళలో అనేక కులాలు ఉన్నాయి, గుర్తింపుకు నోచుకోలేనటువంటి కులాలు ఉన్నాయి, పేరు చెప్పుకోలేనటువంటి కులాలు ఉన్నాయి.
బుట్ట మీద ఏదైనా వస్తువులు పెట్టుకుని అమ్ముకుని బతికే సంచార జీవితాన్ని బతుకు పిన్నీసులను లేకపోతే మరేదో అమ్ముకునేటువంటి కులాలు ఉన్నాయి, ఆడించేటువంటి కులాలు ఉన్నాయి, జంతువులు తీసుకొచ్చి ఆడించే కులాలు ఉన్నాయి, ఒక గ్రాడ్యుయేట్ కూడా సక్రమంగా లేనటువంటి కులాలు ఉన్నాయి, ఒక కౌన్సిలర్ కాలేకపోతున్న కులాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాయండి వ్యవస్థలో. మైనార్టీ బీసీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా ఉపకులాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కంపారిటివ్గా. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మాకు. నీ యొక్క అధికారాన్ని, నీ యొక్క ఆలోచనని దీనికి అనుకూలంగా ఉపయోగిస్తున్నామని అడుగుతున్నాను నేను. ఉపయోగిస్తే అప్పుడు ఈ అధికారం దీన్ని సక్రమంగా వాడుతున్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ రూట్లో ఉన్నామని మేము చెప్తాం. అదర్వైజ్ మేము చెప్పాం అన్నమాట. కులగణన కావాలని మేము అడిగితే 11 తర్వాత 21లో జరగాలి. 22, 23, 24, 25 వచ్చింది. ఇవాళ కులగణన చేస్తున్నాడు. ఇవాళ ఎందుకు చేస్తున్నాడు? 21లో చేయని చెప్పాడు. కోర్టుకు పోయి అఫిడవిట్ వేశాడు ఈయన మోడీ గారు. ఏమైనా వేశాడంటే కాదండి, మొత్తం కాగితాలు ప్రింట్ అయిపోయినాయి, ఫారాలన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు మేము ఇలా కులగణన చేస్తాం, మాకు అయ్యే పనే కాదని చెప్పాడు. ఆ తర్వాత దేశంలో తీవ్రమైనటువంటి నిరసన, మనలాంటి ఉద్యమకారులు, మన యొక్క ఆలోచనలు, మనం మాట్లాడే విధానం, దీనివల్ల ఒక ఒత్తిడి వచ్చింది వాళ్ళ మీద. అందువల్ల అక్కడ నాగ్పూర్ నుంచి ఒక సిగ్నల్ వచ్చింది. నాగ్పూర్ నుంచి సిగ్నల్ రాకుండా ఢిల్లీలో సిగ్నల్ పనిచేయదు. ఇక అర్థమైందా? నాగ్పూర్ నుంచి ఆ విధంగా ఇలా చేయి చూపిస్తేనే ఢిల్లీలో కదులుతాయి. మరి ఢిల్లీలో ఫైల్ మీద సంతకం కావడానికి నాగపూర్లో చేయి ఇవ్వడం అవసరం కదా. మరి నేను అడుగుతున్నాను, నాగపూర్లో వాళ్ళు చేయి ఎందుకు ఊపారు? ఇప్పుడు ఎంతకాలం ఎందుకు ఊపలేదు? ఈ ప్రశ్న కొంచెం వెనక్కి వేసుకుంటే 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా ఈ దేశంలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వెనకబడినటువంటి వాళ్ళు ముందుకెళ్ళడానికి నాగపూర్ కేంద్రంగా ఉన్నటువంటి ఉద్యమం ఒక్క చిన్న పనైనా చేసిందని అడుగుతున్నాను నేను. ఒక్క పనైనా చేసావా? చేయలేదు. పోనీ ఏ రోజైనా పోనీ ఉపయోగపడ్డావా? 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పుడు 27లో ఆయన మనస్మృతి కాలబెడుతున్నాడు అక్కడ. ఆ రోజు నువ్వు మద్దతు ఇచ్చావా? మహత్చెరువు పోరాటం జరిగింది. మహత్చెరువు పోరాటం జరిగినప్పుడు గాంధీ గారు చాలా గొప్పగా రాశాడు తన పత్రికలో. చాలా మంది తెలియదు విషయం. అంబేద్కర్ కొల్లగొండ పుస్తకం రాస్తే ప్రతి భారతీయుడు దీన్ని చదవాలని చెప్పాడు ఆయన. అది కూడా ఎవరికి తెలియదు. అవన్నీ ఆ పుస్తకాల నుండి జరుగుతాయి. మళ్ళీ ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, ఈ సంస్థలు ఏ రోజు కూడా కింది కులాల యొక్క అభివృద్ధిని కోరుకోలేదు. ఆర్ఎస్ఎస్కి 6 సర్సంఘచాలకులు ఉన్నారు ఇవాళ దాకా. వాళ్ళ 5 బ్రాహ్మణులు. ఒక ఆయన 6 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఆయన క్షత్రియుడు. 100 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమంలో బ్రాహ్మణులు, క్షత్రియులు తప్పితే మరొకటికి అవకాశం దొరకలేదు. 94 సంవత్సరాలు బ్రాహ్మణులు ఉన్నారు. ఇంకా బ్రాహ్మణుడే కొనసాగుతున్నాడు. ఒక 6 సంవత్సరాలు రజ్జుబయ్య గారు ఉన్నారు. ఆయన క్షత్రియుడు. వైశ్యులు, శూద్రుల దగ్గర రాలే. వైశ్యుల దగ్గర రాలే. ఇంక శూద్రులకు వస్తే నమ్మకం లేదు. 100 సంవత్సరాల తర్వాత నీ సరసంఘచాలకు దళితుడు బీసీ అవుతాడని నమ్మకం లేదు. ఉన్నవాడు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాడని నమ్మకం లేదు. నేనేం చెప్తున్నానంటే, ఎందుకు వాడు ఎక్కడ వాడుంటే మనకెందుకని. ఎందుకంటే వీడు రుమాలు ఊపితే కానీ వాడు అక్కడ ఫైల్ మీద సంతకం పెట్టట్లేదు. అధికారం వీడి దగ్గర ఉంది కాబట్టి. ఎందుకంటే వీళ్ళు మొన్నటిదాకా కొలగడన పనికిరాదు. అయ్యా కొలగడన కావాలండి, నువ్వు విభజనవాదివి, నువ్వు దేశాన్ని విడదీస్తున్నావు, భారతీయులను విడదీస్తున్నావు, నువ్వు టుకుడే గ్యాంగు, నువ్వు పనికిరానివాడివి, నువ్వు దేశ ద్రోహివి అని కూడా చెప్పారు. ఇవాళ వీళ్ళు కొలగడనకి జెండా ఊపారు. జెండా ఊపే దగ్గర మనవాడు ఉండాలి, మన ఐడియాలజీ ఉండాలి. ఎలా రానివారు వాళ్ళు. మండల్ కమిషన్ గురించి ఇక్కడ చాలా మందికి తెలియదు పిల్లలు. మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు 1989, 90, 91 ప్రాంతాల్లో జరిగిన పరిణామాలు దేశంలో ఎప్పటికీ రాబోయే దశాబ్దాలని బాగా డెవలప్మెంట్స్ అవన్నీ కూడా. ఒక పక్క మండల్ కమిషన్ ఇంప్లిమెంట్, మరొక పక్క బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చినప్పుడు అమ్మో కొంపలు మునిగిపోతాయి, సమాజంలో మార్పు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మండల్కి వ్యతిరేకంగా మండల్ జాతిని చీలుస్తుంది, కమండల్ అనేటువంటిది కలుపుతుంది. అంచేత మేము ఈ ఆర్ఎస్ఎస్ మేము ఈ రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అని స్పష్టంగా చెప్పారంట ఆ రోజు. అంతేకాకుండా మండల్ కమిషన్కి వ్యతిరేకంగా ఆ రోజుల్లో చాలా పెద్ద సంఖ్యలో అగ్రకులాల పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయారు, లేకపోతే మరి ఏదైనా పద్ధతిలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఆ దేశంలో పెద్ద కమోషన్.
ఆ ఉద్యమాన్ని బలపరిచిన వాళ్ళంతా కూడా, ఆ ఉద్యమాన్ని ముందుకు నెట్టిన వాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళు, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఎవరని చెప్తారు, వాళ్ళంతా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళే. ఏ రోజు ఈ దేశంలో బీసీలు ముందుకెళ్ళడానికి, ఎస్సీలు ముందుకెళ్ళడానికి ఒక చిన్న పని కూడా చేసిన వాళ్ళు కాదు. యూజ్ చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా, యూజ్ చేసుకున్నారు. కళ్యాణ్ సింగ్ ఈజ్ ఎ బీసీ. ఆయన దగ్గర కూర్చొని డెమాలిషన్ చేయించాడు. తర్వాత రాజీనామా ఇచ్చి అప్రతిష్టను మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత పార్టీలో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. బయట తిరిగి ములాయం సింగ్ గారి పార్టీలో చేరి మళ్ళీ కొంతకాలం తర్వాత కాలక్షేపం చేసుకుని మళ్ళీ ఎప్పుడో అప్పుడు మళ్ళీ చివరి రోజుల్లో మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. ఆయన ఇంకా ఇప్పుడు ఏ దశలో ఉన్నాడో అడిగి తెలియదు. మరి ఒక బీసీ నువ్వు చెప్తున్నటువంటి రామ జన్మభూమి ఉద్యమానికి అంత పెద్ద గొప్ప నాయకత్వం వహించి అంత చేసినవాడు, ఆయన కీర్తి ఎక్కడ ఉండాలి కదా, ఎందుకు లేదు? నేను అడుగుతాను, తెలుసుకుందాం అని అనుకుంటాను. బంగారు లక్ష్మణ్ ఒక దళితుడు, ఆయన బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడు. ₹1,00,000 ఎంతో తీసుకున్నాడు. ఆ రోజు మేము విజయవాడలో కూడా వ్యతిరేకంగా రాశాం. ₹1,00,000 లంచం తీసుకోవడం అనేది నేరమే, దాన్ని నేను గొప్ప నేను అంటలే. ఆ లంచం తీసుకున్నాడో పార్టీకి ఇస్తాడో అది ఎవరికి తెలియదు. ఆయన తర్వాత మేము పార్టీకి ఇద్దాం అనుకున్నామని చెప్తాడు. కానీ ఆయన జీవితం అనేది కింద గడిపోయింది. నన్ను క్షమిస్తే ఇదే నెల్లూరుకు సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారు దళితుల యొక్క అసైన్మెంట్ భూముల్ని కబ్జా పెట్టాడు. మేము రాసాం విజయవిహారంలో. కబ్జా పెట్టుకుని జీవితాంతం దాన్ని మెయింటైన్ చేశాడు. చివరి రోజులు దాన్ని వదిలిపెట్టాడు. అది క్రైమ్ అది. బట్ హీ వాజ్ నెవర్ ప్రాసిక్యూటెడ్. ఆయనకు సంబంధించిన నేర విచారణ ఆరోపణ ఎప్పుడు జరగలేదు. లోక్సత్తా పెద్దలు కూడా అడిగాం మేము, ఎందుకు మీ క్రిమినల్ లిస్టులో ఈయన లీడర్? వాళ్ళ దృష్టిలో ఉండే అవకాశం లేదు. వాళ్ళ లిస్టులు చాలా గొప్ప తయారవుతాయి. చివరికి ఆయన దేశంలో సుమారుగా రాష్ట్రపతి కాలేదు కానీ ఉపరాష్ట్రపతి కాగలిగాడు. ఏలిన వారికి కొంచెం నచ్చి ఉంటే రాష్ట్రపతి కూడా అయ్యేవాడేమో. వాళ్ళ మధ్య కూడా మళ్ళీ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఆగాడు. నేనంటే దళితుల యొక్క బీసీల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుందని నేను అడుగుతాను. అంటే అక్కడ కూడా వ్యవస్థలో ఖచ్చితంగా చూస్తాం ఈ విషయాలు, ఎందుకు చూడకుండా ఉంటాం. అందువల్ల ఇవాళ ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతానంటే, నేను 70ల్లో 80ల్లో కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి కుర్రవాళ్ళు వెళ్ళేవారు. పీడిఎస్సీలకు, ఆర్ఎస్సీలకు, ఏఎస్ఎఫ్లకు, ఎస్ఎఫ్ఐలకు గోడలన్నీ అవే ఉండేవి అప్పట్లో. కాలేజీలో బాగా చదువుకున్నటువంటి మంచి ఆదర్శ భావాలు ఉన్నటువంటి యువకులు ఉంటే వాళ్ళు ఏదో ఒక వామపక్ష ఉద్యమానికి పోయేవారు. కొంచెం కెరీరిజం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎన్ఎస్సీకి పోయేవాడు. అభ్యుదయ నిరోధకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఏబీపీకి పోయేవాడు. జరిగింది వాస్తవంగా. నేనేమడుగుతానంటే, ఇటువంటి పిల్లలకి కమ్యూనిస్ట్ ఉద్యమం చేసినటువంటి అపకారాన్ని నేను పదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళతో మాకేదో వైరుధ్యం ఉంది కాదు, వాళ్ళని తిట్టాలనే ఉద్దేశం నేను లేను. కానీ మీరు చేసినటువంటి అపకారం ఏంటంటే, భారతదేశ ప్రజల యొక్క మనోఫలకాల నుంచి మీరు జాతీయోద్యమాన్ని మొత్తం తీసేశారు, నిర్మూలించారు. గాంధీజీ పేరు తీసేశారు, జాతీయోద్యమం జరిగిందని తీసేశారు, బ్రష్ పెట్టి చెప్పారు. మీరు ఈ పని చేయడం అనేది ఎవరికి ఉపయోగపడిందని అడుగుతుంది. ఇది గాడ్సే కల కదా, గాడ్సే కోరుకుంటుంది అదే. మీరు భగత్ సింగ్ బొమ్మ పెట్టారు. భగత్ సింగ్ ఖచ్చితంగా గొప్ప వీరుడు. భగత్ సింగ్ బొమ్మ పెట్టడానికి నేను ఎప్పుడు వ్యతిరేకించాను. భగత్ సింగ్ బొమ్మ పెట్టాల్సిందే. భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, లక్ష్మణుల్లా ఖాన్, ఎంతోమంది వీరులు ఉన్నారు. సచీంద్రనాథ్ సన్యాల్, లేకపోతే ఉద్ధమ్ సింగ్, అందరి పేర్లు పెట్టండి, మేము ఎందుకు కాదంటాం. కానీ గాంధీజీ, నెహ్రూ, మహాదేవ్ దేశాయ్, నేతాజీ, వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పాలిగా. గాంధీజీ బొమ్మ చెరపడానికి వాడారు మీరు. గాంధీజీ బొమ్మ చెరపడం అనేది ద మిషన్ ఆఫ్ గాడ్సే. నేను ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రాల్లో కనుక, హిందూ మతంలో శాస్త్రాల్లో కనుక కులం అనేది ఉంటే ఆ శాస్త్రాలను అనుసరించి హిందూగా ఉండను, ఉండజాలను, ఉండబోను అని చెప్పాడు గాంధీ గారు. ఎంతో అసహ్యంగా, దుష్టంగా ఉంది, ఈ ఒక వ్రణంలా కురుపులో ఉంది కుల వ్యవస్థ అని చెప్పాడు. క్యాస్ట్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, మానవ నిర్మితమైనటువంటి వ్యవస్థ ఇది. ఇట్ మస్ట్ బి డిమాలిష్డ్, ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్, విధ్వంసానికి అర్హమైంది అని చెప్పాడు గాంధీ గారి కుల వ్యవస్థ గురించి. అంబేద్కర్ రాసిన కుల నిర్మాణం ప్రతి ఒక్కరు చదవాలయా అని చెప్పాడు. ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా దళితులు ఎన్నిక కావాలి, దళిత మహిళ ఎన్నిక కావాలని కలగన్నాడు. రోడ్లు ఊడ్చేటువంటి దళిత మహిళను రాష్ట్రపతిని చేయమని అడిగాడు. దళితులు ఏదో రోజు ఈ దేశానికి పాలకులు కావాలని కలగన్నాడు. సొంత బిడ్డల్లో చూసుకున్నాడు. ఆయన ఎంతోమందిని పెంచుకున్నాడు, పెళ్లిళ్ళు కూడా చేశాడు. ప్రతి ఒక్క అగ్రకుల అమ్మాయి కూడా క్రింది కులాల అబ్బాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. ఇది కూడా అంబేద్కర్ చెప్పినటువంటి కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి వ్యవస్థ.
అటువంటి మనిషిని ఇవాళ మీరు శత్రువుగా ప్రచారం చేశారు. గోల్వాల్కర్ని ప్రచారం చేయలేదు, హెడ్గేవార్ని ప్రచారం చేయలేదు, సావర్కర్ని ప్రచారం చేయలేదు, బాలాసాహెబ్ ఠాక్రేని ప్రచారం చేయలేదు, దత్తోపంత్ ఠెంగడేని ప్రచారం చేయలేదు. వీళ్ళెవరి గురించి మాట్లాడలేదు. సోకాల్డ్ అంబేద్కర్ ఇట్లు గాంధీ అంబేద్కర్ ఇద్దరు కత్తిపెట్టి కొట్టుకున్నట్టుగా అబద్ధాలు ప్రచారం చేశారు. అండ్ యూ హెల్ప్డ్ దీస్ పీపుల్. ఇవాళ మీరు కష్టపడి రోడ్డు వేశారు. ఈ సోకాల్డ్ అంబేద్కర్ ఇట్లను వామపక్షవాదులు కలిసి వేసిన రోడ్డు మీద మతతత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పార్టీలు వాళ్ళ వెహికల్ నడుపుకుని ఢిల్లీ దాకా వెళ్ళారు. రోడ్డు వేసింది నువ్వు రోడ్డు ఎందుకు వేసావు అడుగుతున్నాను నేను. ఎందుకేసావు రోడ్డు? ఈ మాట ఇవాళ కాదు, 25 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం మేము. ఫ్రమ్ ద డే వన్ విజయవిహారంలో మొదటి రోజు అక్షరం రాసినప్పటి నుంచి ఇవాళ దాకా మొదటి సంచిక నుంచి కూడా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రింట్ చేశాం. వైతాళి కూడా అంబేద్కర్ 2 సీరియల్ తీసుకొచ్చాం. గాంధీజీకి సంబంధించినటువంటి సబ్జెక్టు చెప్పాం. ద్విజా సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడాం. అన్ని విషయాలు మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ ముస్లిం సమాజానికి సక్రమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాడు ఎవడు లేడు. ముస్లిం ఫండమెంటలిజం మీద ఒక్కరోజు కూడా వామపక్షవాదులు ఉద్యమాలు నిర్మించడానికి ప్రయత్నం చేయలేదు. అది అవసరం లేదనుకున్నారు. పైగా తెలివి తక్కువ మాటలు మాట్లాడారు. మైనారిటీ కమ్యూనిజం, మెజారిటీ కమ్యూనిజం అని. మైనారిటీ మతోన్మాదం అనేటువంటిది ప్రమాదం కాదు, మెజారిటీ మతోన్మాదం ప్రమాదం అని తెలివి తక్కువ మాటలు మాట్లాడారు. నేను ఒక బహిరంగ సభలో అయితే మీకు సిగ్గుందా? ఈ దేశం చీల్చినప్పుడు మైనారిటీ మతోన్మాదమే చీల్చింది. ఇంకేం నష్టం జరగాలని కోరుకుంటున్నావు? 20 లక్షల మంది చచ్చిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు వచ్చారు. ఆ రోజు నువ్వు అటే బలపరచవు కూడా, సిగ్గులేదు. ఎప్పటికి బుద్ధి వస్తుంది నీకు? ఇవాళ కూడా అలాంటి మాట్లాడే మేధావులు ఉన్నారు, తెలివి తక్కువ మేధావులు కూడా అంతా కూడా. ఇక్కడ ముస్లింకి ఇది ప్రోగ్రెసివ్ అని చెప్పినటువంటి వాడు లేడు. బీబీ అబ్దుల్ 26 రోజులు నిరాహార దీక్ష చేసింది హిందూ ముస్లిం ఐక్యత గురించి. ఎక్కడ పారాగ్రాఫ్ లేదు. జయభారత్ తరఫున 600 పేజీల పుస్తకం తీసుకొచ్చాం. మక్బూల్ షర్వాని కాశ్మీర్లో చచ్చిపోయాడు. ఆయన మేకులు కొట్టి సిలబస్ చెప్పారు. హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి, హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని ఎంత చిత్రహింసలు పడుతూ ఆ పిల్లోడు 19 ఏళ్ల పిల్లోడు చెప్తే అతన్ని దుర్మార్గులు పాకిస్తాన్ సైన్యం బుల్లెట్లు కాల్చి చంపారు. పాకిస్తాన్ జిందాబాద్ అనమంటే అనలేదు. అతని గురించి ఎవరు ప్రింట్ చేయలేదు. జయభారత్ తరఫున మేము పుస్తకాన్ని తీసుకొచ్చాం. ఎంతమంది పేరు చెప్పాలి? బ్రిగేడియర్ ఉస్మాన్ గురించి ప్రింట్ చేసాం. అబీద్ హసన్ సఫ్రాని పుస్తకాన్ని మేము విడుదల చేసాం. ఇవాళ దేశానికి నిజమైనటువంటి చరిత్రను స్పష్టంగా క్లారిటీతో మాట్లాడుతున్నటువంటి సంస్థ జయభారత్. చట్టసభలో బీసీ రిజర్వేషన్ కావాలి, కులగణన కావాలి. 15 రోజుల్లో అండి. ఆవిడ ఇందాక మన రజనీ చెప్తోంది 15 డేస్, 15 రోజుల సమయంలో అసెంబ్లీలో చట్టసభలో బీసీ రిజర్వేషన్ లేదు కదా. మనం ఎంత ప్రయత్నించి రాలే కదా. ఎందుకంటే ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడే నాయకులంతా కూడా చిన్న చిన్న మీటింగ్లు పెడతారు. ఆ తర్వాత మెల్లగా కొంతకాలం అయిన తర్వాత ఓ పార్టీకి రాజ్యసభ సభ్యులుగానో లేకపోతే మంత్రులుగానో కెరీర్ బిల్డ్ చేసుకుంటారు, ప్రజలను వాడికి చూపుతారు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ నాకు రాజ్యసభ ఎవడిస్తాడు, నెక్స్ట్ ఇంక ఉపకారం ఎవడు చేస్తాడని చెప్తే చట్టసభలో బీసీ రిజర్వేషన్ అలాగే ఉండిపోయింది. రిజర్వేషన్ లేదు కాబట్టి ఇవాళ మేము తెలంగాణలో ఆలోచించి రిజర్వేషన్లు చట్టపరంగా లేవు. ఇవాళ గతంలో కూడా మేము రాసాం ఈ మాటలన్నీ కూడా. 294 మంది ఉన్నటువంటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో 97 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీసీలు 150 మంది ఆ అసెంబ్లీలో ఉండాలి. ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రకారం 70 మంది 80 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతారు. కానీ మిగతా సీట్లలో మరి బీసీలకి 150 సీట్లు కనీసం రావాలి కదా. మహిళలు సమాజంలో ఉన్నారు, వాళ్ళకు కూడా 150 రావాలి కదా. అటు ఇటు రిజర్వేషన్ శాతంలో ఉన్నా ఏ శాతంలో ఉన్నా కనిపించాలి కదా. వాళ్ళు మహిళలంతా కలిపి 5-6% మంది రారు, బీసీలు అంతా మంది కలిపి 10-15 మంది 20 మంది రారు. ఆ పరిస్థితి మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు దాని మీద పుస్తకాలు రాసాం, మాట్లాడాం, ముక్కు పగలగొట్టి మాట్లాడేటువంటి శైలి విజయవిహారం జయభారత్ రోడ్ల మీద జనాలను మొబిలైజ్ చేసాం. ఎవడన్నా రాజ్యసభకి వెళ్ళాలన్నా, కౌన్సిల్కి వెళ్ళాలన్నా, పత్రికల్లో మా ఫోటోలు వేయాలన్నా, ఫ్లెక్సీలు కావాలన్నా, ఎవడ ప్రఖ్యాతి కావాలని అనుకున్నటువంటి సంస్థ కాదు జయభారత్. వర్గీకరణ ఉద్యమానికి ఒక రాయి పెద్దది అడ్డంగా ఉంది. ఆ రాయి కూడా సహజమైనటువంటి రాయి కాదు. ఆ రాయిని తెచ్చిపెట్టారు రోడ్డు మీద. అదేంటంటే మాలలు అన్ని చోట్ల మాల మహానాడు పేరు మీద మొబిలైజ్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మంత్రుల కింద చాలా చోట్ల హ్యాపీగా
మాల మహానాడుని మొబిలైజ్ చేసినటువంటి వాళ్ళు మీరు చూడండి, తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వెళ్ళారు. కానీ ఈ రాయి ఉంటే మాదిగలకి న్యాయం జరగదు. మాదిగలకి వర్గీకరణ జరిగితే మాలలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఏబిసిడీలో 4గురికి కూడా ఎవరి శాతం ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ పంచమని చెప్పారు. దాంట్లో ఏ తప్పు లేదు. అన్ని పార్టీలు బలపరుస్తాయి. మందకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మేము అందరం బలపరుస్తామని చెప్తారు. కానీ ఒక్క మనిషి కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మాలలకు చెప్పడం మాట. అంచేత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి మాలలు మాల మహానాడికి దగ్గర అవుతారు, పనిచేస్తారు దాంతో కలిసి. అదే సమయంలో మాదిగలు ఎంఆర్పీఎస్తో పాటు ఉంటారు. కానీ ఈ మాలలకి మా విధానం కరెక్ట్ చెప్పించే దమ్ము లేదు వాళ్ళకి. జయభారత్ ఒకటో స్టాండ్ కాబట్టి చరిత్రని తిప్పే విధంగా 2006లోనే మేము వర్గీకరణకు మాలల భద్రత అనేటువంటి పేరు మీద ఒక గొప్ప హీరో మన లోకనాథ్ మందకృష్ణతో కలిసి నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వీరుడు మన మధ్య ఉన్నాడు. ఒకరోజు కాదు, 7-8 రోజులు చేశాడు. ఆయనతో కలిసి ఈయన కూడా ఇద్దరు పక్కపక్కనే పడుతుంటారు. ఒక్కరోజు కాదు, 1 గంట కాదు, రక్తం చిందించాం. ఢిల్లీ దాకా వెళ్ళారు మన వాళ్ళంతా కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఢిల్లీ వెళ్ళినటువంటి వాళ్ళు. ఒక్కరోజు అంటే వారం రోజులు ఉన్నారు అక్కడ. ఆయన అడిగితే మేము వేల మందిని అనేక సందర్భాలు మేము కదిలించాం. ఉషా మేనే కమిషన్కి తీసుకుపోయి ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు. ఈ విధంగా వర్గీకరణ ఉద్యమంలో ఏ రాయి అయితే మీరు అడ్డం పెట్టాం, రాయిని తీసేసాం మేము. ఆ రాయిని మేము తీసింది, వారు రాయి అంటే ప్రజలు వాళ్ళు. ఆ ప్రజలను కన్విన్స్ చేసి పక్కన తీసాం. ఆ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి పక్కన తీసాం. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రత్యర్థులుగా నిలబెట్టే విధానం కాదు మరి. మీరు గమనించాలి. అధికారులకు రావడానికి మాలలకు వ్యతిరేకంగా మాదిగలకు వ్యతిరేకంగా మాలను నిలబెట్టడం, లంబాడీలకు వ్యతిరేకంగా గోండ్లకు నిలబెట్టడం ఈ విధానం కాదు మన. అంచేత మేము ఎస్టీ పోరాట వేదిక నిర్మిస్తే అధ్యక్షుడిని లంబాడీని, లేకపోతే ఆదివాసిని ప్రధాన కార్యదర్శిగా తీసుకుని అక్కడ ఎన్నుకుని ఆ విధంగా దాన్ని ఉద్యమాన్ని తీసుకొచ్చి ఏవైతే పీడిత కులాలు ఉన్నాయో, ఏవైతే బలహీనమైన సెక్షన్స్ ఉన్నాయో విడిపోకూడదు, కలిసి ఉండాలి. ఎందుకు అసమానత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఈ పోరాటం, ఎందుకు విద్వేషానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఈ పోరాటం. మతోన్మాదం అనేది ఏ మతంలో ఉన్న ప్రమాదమే. అది హిందూ మతంలో ఉంటే ప్రమాదం, ముస్లిం మతంలో ఉండే ప్రమాదం. ఇవాళ సవాల్ చేసి మతోన్మాదాన్ని ఎట్లా ఎదుర్కొంటాం? భారతదేశం మొత్తం మీద ఎవరి దగ్గర వ్యూహం లేదు. మతం అంతా దుర్మార్గమే, మతం అంతా కూడా మత్తుమందే, మతం అంతా కూడా చీకటే, మతం అంతా కూడా మౌఢ్యమే అని ప్రచారం చేశారు. మతోన్మాదం మీద రాయేసి కొట్టరా అని చెప్తే మతాన్ని కొడుతున్నాడు ఈ రాయిటేసి. మతంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. నాకు ఒక ఆయన వచ్చి మనం చెప్పాడు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి హెడ్గా వారికి. మరి వేదంలో సమానత్వ సూక్తం అని ఉందంటే అది ఎవరికి ఉపయోగమని నేను అడిగాను. అది ఉందో నాకు తెలియదు. చదువుకోరాదా, తెలుసుకోరాదా? పెద్ద నాయకుడు ఆయన, ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన. రాసి పట్టుకొచ్చాడు, తన స్ఫూర్తి ప్రదాతలు లిస్టు పట్టుకొచ్చాడు. నేను ఎలా చదువుతాడు, నాకు సంస్కృతం రాదు కదా అంటే, నువ్వు స్ఫూర్తి ప్రదాతలు అని ఇంతమంది పేర్లు రాసే కదా, వీళ్ళు ఎవరన్నా చదవచ్చు కదా, మీ పార్టీలో చదవచ్చు కదా, ఎవడు చదవకుండా ఏం చదవాలని చెప్పచ్చు కదా. కానీ దాన్ని ఎందుకు హెడ్ గారికి అప్పచెప్తారు? మేము అప్పచెప్పడానికి అడిగలేదు. మేము చెప్తున్నాము వేదం ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం, వేదం మాకు అనుకున్నాం, వేదం మాది, ఉపనిషత్తు మాది, ఖురాన్ మాది, బైబిల్ మాది, బైబిల్లో పక్కవాడిని ప్రేమించమని చెప్పింది మాది, నీకు కాదు. యేసుక్రీస్తు పొరుగువాడిని నీకు వలె ప్రేమించమని, నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. ఆ పొరుగువాడు హిందూ అయితే ప్రేమించొద్దని చెప్పాడా? హిందూ అయితే ద్వేషించమని చెప్పాడా? చెప్పలేదే. అంచేత యేసుక్రీస్తు మావాడు. ఇలా ఎవరైతే ద్వేషించమని చెప్తారో వాళ్ళు మావాళ్ళు కాదు. ఖురాన్లో ఏం చెప్పారండి? ఒక మనిషిని చంపితే మానవ జాతి అంతని చంపినట్టు అని చెప్పలేదా? సత్కారం అంటే తూర్పుకి పడవలకి ముఖాలు తిప్పినట్టు కాదని ఆయత్తు లేదా? బాటసారుల గురించి, స్త్రీల గురించి, మహిళల గురించి నీ ప్రాణాన్ని ఏమని చెప్పలేదా? అది మేము. అందుకని మేము ఖతిజ్ఞాసులం, మేము జిహాదీలం, మేము సన్యాసులం, మేము సత్యాన్వేషణం, మేము క్రీస్తు చెప్పినటువంటి, ఆయన చెప్పాడు శిలువ తీసుకున్న వెనకాల నడిస్తే వాడు క్రైస్తవుడు అవుతాడు. అంతేగాని బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు అవడు. నా వెంబడి శిలువ తీసుకుని నడిచినవాడు నా వాడని చెప్పాడు. ఎస్ వీఆర్ హియర్. న్యాయధ్వజ వాహకులుగా నిలబడ్డారు ఖురాన్ చెప్తుంది, మేము కూడా చెప్తున్నాం. తత్వ యుద్ధాలు చేస్తాను కృష్ణుడు చెప్తున్నాడు. సుఖ దుఃఖ సమీకృత్వ లాభ జయాజయాలు మేము చేస్తాం యుద్ధాన్ని. కృష్ణుడి దగ్గర నుంచి మేము తీసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు.
నీ కులం గురించి నువ్వు పనిచేస్తే కనుక నీ వెనకాల అనేక మంది వస్తారు, మీ గ్రామం అంతా వస్తుంది, వేల మంది లక్షల మంది వస్తారు. కానీ కులం గురించి పనిచేయడం కాదు, కుల నిర్మూలన గురించి పనిచేయి. కుల నిర్మూలన గురించి పనిచేస్తే నీ కుటుంబం నుండి వెనకాల రాదని చెప్పాడు. జయభారత్ వాడు వస్తాడు, మా లోకాలు వస్తాడు, మా సీన్ వస్తాడు, మా విజయ్ వస్తాడు, మా శ్యామ్ వస్తాడు, మా వాళ్ళంతా వస్తారు. అంబేద్కర్ చేయటువంటి ఖడ్గాన్ని మేము చేతిలో పెట్టుకున్నాం, నీ దగ్గర లేదు. 20 మందిని 30 మందిని తీసుకుని వెళ్ళి హిందూ ముస్లిం ఐక్యత గురించి చచ్చిపోతుంటే నరుకుంటుండే 1000 మంది అక్కడ శాంతిని స్థాపించడానికి ప్రాణాలను తెగించిపోయాడు గాంధీజీ. ఆయన 30 కాంగ్రెస్ రాజీనామా ఇచ్చాడు. చాలా మంది తెలియదు ఆ విషయం. ఆయన వెనకాల బీబీ అబ్దుల్ సలాం ఉంది, ఆయన వెనకాల ఇంకా చాలా మంది సుశీల నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ప్రాణాలు ఇచ్చాడు. ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు కూడా తెలియదు. ఆ బృందం అక్కడ ఆగిపోయింది, ఆగలేదు. వాళ్ళ జయభారత్ ఎందుకు చెప్తున్నాడు నేను, వీఆర్ హియర్ టు డై. మతోన్మాదాన్ని ధిక్కరించి, మతోన్మాదాన్ని ఎదిరించి రణక్షేత్రంలో ప్రాణాలు ఇవ్వడానికి జయభారత్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. హిందూ ముస్లిం మతోన్మాదాలు ఏవైనా కానీ మాకు తేడా తెలియదు. ఒక మతోన్మాదానికి మరో మతోన్మాదం జవాబు కాదు, ఒక మతోన్మాదానికి మరో మతోన్మాదం స్నేహితుడే, వాడు శత్రువుడు కాదు. ఒక కులోన్మాదాన్ని, ఒక కులాన్ని బయటకు తీసుకురావాలంటే, ఒక కులాన్ని ముందుకు నడిపించాలంటే మరో కులాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. బీసీలను విముక్తి చేయాలంటే ఎస్సీలని శత్రువులుగా చూపించాల్సిన అవసరం లేదు. బీసీలో ఒక కులానికి మరో కులానికి శత్రువులు చూపించాల్సిన అవసరం లేదు. ముస్లింలకు హిందువులు శత్రువులు చూపించాల్సిన అవసరం లేదు, హిందువులకు ముస్లింలు శత్రువులుగా చూపించాల్సిన అవసరం లేదు. ఇవాళ హిందూ మతంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని ఒక సైంటిస్టులుగా, ఒక క్లినికల్ ప్రెషర్ ఉన్నటువంటి విప్లవకారులుగా ప్రతి సెకండ్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ని గుర్తుపట్టి మీరు మతాలందరినీ కూడా దాంట్లో బహుళత్వాన్ని చంపేసి ఒకే రకమైనటువంటి మోసలో పోస్తున్నారని చెప్తే మేము అడ్డు నిలబడి ఇవాళ వాళ్ళు బ్రహ్మకుమారులు కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, లేకపోతే ఆర్య సమాజ్ కావచ్చు, లేకపోతే అలేఖ సాంప్రదాయం కావచ్చు, అచల సాంప్రదాయం కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కాశీనారాయణ క్షేత్రం మీద ఇవాళ కూల్చివేత జరిగితే అప్పటికప్పుడు అడ్డుకున్నటువంటి చరిత్ర ఉంది. అక్కడ మన బృందాలు వెళ్ళినాయి. మీ నెల్లూరుకు సంబంధించిన మల్లికా వల్లభ దాంట్లో ప్రధానంగా ఉన్నాడు, మన విజయశంకర స్వామి గారిని పంపించేవాడికి ఆయన వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళి చెప్తే అసలు హడిలిపోయారు. ఓహో, మొత్తం అంతా కాషాయం జెండా చూపించి, కాషాయం కలర్ చూపించి మనం మోసం చేసి హిందూ మతం అంతా ఇదే అని చెప్పే పరిస్థితి లేదు అనేది భూమి మీద కాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే లోకేష్ గారి ప్రకటన వచ్చింది, క్షమించండి తప్పైంది కడతాను అని. మనం దాన్ని అక్కడితో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా అన్నమయ్య గురించో కాశీనాయన గురించో వాళ్ళు గొప్పగా చెప్పరు. ఎందుకంటే నేను దానికి జవాబు చెప్తాను. ఆయన బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పాడు. చండాలు ఉండేటువంటి నేల, రాజు నిద్రించేటువంటి నేల ఒకటే అని చెప్పాడు. అందరికీ శ్రీహరి అంతరాత్మ అని చెప్పండి, వాళ్ళకి కిట్టదు అది. అందుచేత ఆయన యొక్క ఇల్లుని ఈ చంద్రబాబు నాయుడును ఈ బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడే కూలగొట్టారు 2003లో. ఇవాళ కాశీనాయన ఇంటిని కూలగొట్టారు. ఇది జరిగితే హిందూ మతం రోజు జపం చేసేవాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళ జయభారత్ వాళ్ళు 11.5 లక్షల సంతకాలు పెట్టించారు అన్నమయ్య గురించి, పెద్ద రథయాత్ర నడిపించారు. ఇవాళ కాశీనారాయణ క్షేత్రానికి కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించాం. వద్దు, మీరు రావద్దు, ఇది మన ప్రభుత్వం, మన హిందూ ప్రభుత్వం, బొంగుల ప్రభుత్వం. అసలు అక్కలేదు, ప్రభుత్వాలు అక్కలేదు, పార్టీలు అక్కలేదు, హిందువులకి పార్టీ రాజకీయ పార్టీ అక్కలేదు, ముస్లింలకి రాజకీయ పార్టీ అక్కలేదు. ఈ పిచ్చి తగ్గించుకుంటే మంచిది. మతం అనేది దేవుడితో సంబంధించినటువంటి విషయం. దేవుడి దగ్గరికి ఎలా పోవాలి, ఎట్లా పైకి వెళ్ళాలి, ఏ విధంగా ముక్తి సంపాదించాలి, అది ఆలోచించుకోవాలి. పరలోక రాజ్యం ఏ విధంగా సిద్ధిస్తుంది నువ్వు ఆలోచించుకో. ఆ దేవుడు తీర్పు తిరిగిన రోజున ఏం చెప్తాడో అది ఆలోచించుకో. ఇక్కడి నుంచి దైవత్వాన్ని ఎట్లా ఆలోచించాలో ఆలోచించుకో. దీనికి రాజకీయాలతో ఏడు సంబంధం. అంచేత ముస్లింలు రాజకీయ పార్టీ మీద భ్రమ పెట్టుకోవద్దు, ఇది మన పార్టీ అని. హిందువులు మన రాజకీయ పార్టీ మీద భ్రమ, ఇది హిందూ పార్టీ అని. హిందువులకి పార్టీ వద్దు, ముస్లింలకి పార్టీ వద్దు. ఇవి మతాలను విద్వేషం వైపు నడిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క కుర్చీ గురించి ఈ ఆఫ్టర్ ఈ రాజకీయాలు మొన్న నుంచి వచ్చినాయి. ఈ రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ప్రధాన పదవి ఎప్పటి నుంచి వచ్చినాయమ్మా? ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ మీరు చెప్పండి. వీళ్ళు మేమే హిందువులు రక్షించామని చెప్తున్నారు. ఒరే, నీ సంఘం పెట్టి 100 ఏళ్ళు అయింది, నీ ప్రభుత్వం వచ్చి మొన్న 10 ఏళ్ళు అయింది. హిందువులు 1000 సంవత్సరాల నుంచి ఉంటున్నావు, నువ్వెవరు రక్షించడానికి మమ్మల్ని? నువ్వెక్కడ రక్షించావు? హిందూ మతంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అన్నమయ్యో, బసవన్నో, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామో, కాశీనారాయణ క్షేత్రంలో మీరు చూస్తే కనుక కాశీనారాయణ దగ్గర అందరూ కూడా
శూద్రులే, అందరూ కూడా దళితులే, చివరికి స్త్రీలు అక్కడ పూజారులుగా ఉన్నారు. వాళ్ళకి డైజెస్ట్ కాదు ఈ విషయం, వాళ్ళకి డైజెస్ట్ కాదు. అందుకని ఇటువంటి ఉద్యమాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతుంటే మేము షిరిడి సాయిబాబా గురించి మేము వెళ్ళి చెప్పినాం. షిరిడి సాయిబాబా భారతీయుల యొక్క ఆత్మ, కులం ఉండొద్దని చెప్పాడు. దళితులు ఉన్నారు ఆయనతో పాటు, ఆయన ఉన్నదే దళితవాడ. హిందువుల మాదిరిగా ఉండండి, ముస్లింల మాదిరిగా ఉండండి, శ్రీరామనామం చేసుకోండి, ఉరుసు చేసుకోండి అని చెప్పాడు. ఎవరిని ఇటు కన్వర్ట్ కామని చెప్పలేదే, అటు కన్వర్ట్ కామని చెప్పలేదే. అల్లా మాలిక్, అల్లా భలా కరేగా అని చెప్పేవాడు. మసీదులో కూర్చున్నాడు, దానికి ద్వారకామాయిని పేరు పెట్టాడు. ఈ సమన్వయం కావాలి. భారతదేశంలో హిందువులు ముస్లింలు శత్రువులు కాదు. అవేవో గుళ్ళు కోలుకుంటారు, వాస్తవమే కోలుకుంటారు, నిజమే. ఆ కోలుకుంటారు తక్కువ మంది, వాళ్ళు ఎప్పుడో ఫస్ట్లో కోలుకుంటారు. ఆ తర్వాత అక్బర్ వచ్చాడు, ఆ తర్వాత ఎందరో మహానుభావులు వచ్చారు. హిందువులు ముస్లింల యొక్క సమైక్య సామ్రాజ్యాన్ని నిర్మించారు. మనం అనుకుంటున్నట్టు శివాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబు సైన్యంలో హిందువులు ఉన్నారు, శివాజీ సైన్యంలో ముస్లింలు ఉన్నారు. నువ్వేం చెప్తున్నావు? ఇది హిందూ పార్టీ, అది ముస్లిం పార్టీ కాదు. ఇద్దరు రాజులు కొట్టుకున్నారు. వాళ్ళు ఒక ఆయన మంచోడు, ఒక ఆయన చెడ్డోడు అయితే అయ్యాడు. మనకెందుకు గొడవ? ఇవాళ సూఫీలు ఉన్నారు, దర్గాకి ఎంతమంది పోతారు? ఇక్కడ మన దగ్గర ఎంతమంది పోతారు? దాంట్లో హిందువులు పోతారు, ముస్లింలు పోతారు? మీరు చెప్పండి. ఈ సమైక్యత గురించి ఎవరు చెప్పాలి? సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పాడు ఆ మహానుభావుడు షిరిడి సాయిబాబా. ఆయనకు ముందు కబీరు, ఆయనకు ముందు వందల మంది సూఫీ సాధువులు. భారతదేశంలో ప్రతి అడుగుని సూఫీలు, భక్త కవులు. ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. నామదేవ్ కానివ్వండి, లేకపోతే గోరా కుమార్ కానివ్వండి, లేకపోతే మన బసవన్న కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత గొప్ప వీరుడండి. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామికి మనకు తెలియదు, బీబీ నాయన శర్మ ఆయన యొక్క భార్య అని ఆయన పెళ్లి చేసుకున్నాడని మనం నమ్మడం లేదా? ఆయన ముస్లిం అన్నాం, ఆయన ముస్లిం కాబట్టి దేవుడు కాదండి. ఎవడు చెప్పండి ముస్లిం అని దేవుడు కాదని? అంటే హిందువుల పార్టీ ప్రెసిడెంట్ దేవుడు అనేవాడు హిందువులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. మరి అల్లా అంటే ముస్లిం ప్రెసిడెంటే? మొత్తం సృష్టిని అంతా తయారు చేశాడు నాయన. నువ్వు వేరే పేరుతో పిలిస్తే ఎవడేం చేస్తాడు? నువ్వు అల్లా అని చెప్తున్నావు, నువ్వు ఈశ్వరుడు అని చెప్తున్నావు, ఆయన మరేదో పేరు చెప్తున్నాడు. వాడు పార్సీలు అయితే ఏమని చెప్తారు? అహోరా మస్దా అని చెప్తారు. ఏం నష్టం వచ్చింది? అటువంటి దేవుడికి నువ్వు వేరే పేరుతో పిలిస్తే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఆయన ఒకే బిందువు నుంచి మొత్తం సృష్టిని తయారు చేశాడని ఖురాన్లో రాశారా లేదా? ఒకే బిందువు నుంచి ముస్లింలే తయారు చేశాడు ఆయన. ఈశావాస్యమిదం సర్వం, ఈ సమస్తము ఈశ్వరమయమే అని ఉపనిషత్తు ప్రకటించింది. ఈ సమస్తము హిందూమయం అని ప్రకటించిందా? హిందువులే ఉండాలని ప్రకటించిందా? హిందువులు మాత్రమే సృష్టించారని చెప్పిందా? ఈ అబద్ధాలను ఎందుకు చెప్తున్నారు? ఈ విద్వేషాలు ఎందుకు చెప్తున్నారు? ఇవాళ విత్ క్లారిటీ, మతం వేరు, మతం వేరు. మతంలో చాలా గొప్ప విలువలు ఉంటాయి, మతంలో పనికిరాని విషయాలు ఉంటాయి, మార్చుకుంటుంది అది. ఆ మతం దాని పద్ధతిలో మార్చుకుంటుంది. మతాలన్నీ మార్చుకోలేదా? మనం మార్చుకోలేదా? కులం లేదా హిందూ మతంలో? హిందూ మతంలో కులాన్ని వెనక్కి నెట్టుకుంటూ వస్తున్నాడు కదా ఎప్పటి నుంచి పోరాడుకుంటూ. శ్రీ నారాయణ గురు ఒక పక్క మతంలో గొప్ప విలువలు ముందుకు తీసుకెళ్ళాడు, మరొక పక్క మొత్తం కులంలో పనికిరానటువంటి మతంలో పనికిరాని విషయాలు పక్కన పెట్టి కులాన్ని పక్కన పెట్టి క్రింది కులాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు. ఇవాళ జయభారత్ ఉద్యమానికి ఎంత గౌరవం లభించిందండి కేరళలో. మేము వెళ్తే వాళ్ళు ఎంత చెప్తున్నారు, నారాయణ గురు ఉద్యమం ఉన్నది జయభారత్లో అని చెప్తున్నారు, షిరిడి సాయి ఉద్యమం ఉన్నది జయభారత్లో అని చెప్తున్నారు, కాశీనారాయణ ఉద్యమం ఉన్నది జయభారత్లో అని చెప్తున్నారు. ఎటువంటి గౌరవం పొందుతుంది ఈ ఉద్యమం ఇవాళ? ఎందుకంటే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. ఇవాళ చాలా రెండు ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ మనకు జరగబోతున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎటువంటి రాజీ లేకుండా మాట్లాడినటువంటి సంస్థ జయభారత్. మనం తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఎవరు తీసుకురాలేదు. జూలై 20వ తారీఖు దక్షాయణి వేలాయుధం రాజ్యాంగ రచనా సభలో ఒక దళిత మహిళ ఉందని ఎవడని చెప్పాడండి? చెప్పారా? ఒక భారతదేశం మొట్టమొదటి దళిత మహిళ గ్రాడ్యుయేట్ అంటే మహాతల్లి ఆవిడ రాజ్యాంగ రచనా సభలో ఉండి ఇవాళ జయభారత్ యొక్క వాణి ఏదుందో ఇవాళ ఆవిడిచ్చిన వాడే. ఆవిడ ఏం చెప్పింది? అంబేద్కర్ని జాతీయోద్యమాన్ని కలిసి పనిచేయమని చెప్పింది రాజ్యాంగ రచనా సభలో నిలబడి. అమ్మ దాక్షాయిని, నువ్వు చెప్పిన మాట చెప్తున్నాం మేము, ఇవాళ మేము నీ పార్టీ. అందుకని ఏ ఒక్క దళిత ఉద్యమకారులను చెప్పుకునేటువంటి వాళ్ళు సోకాల్డ్ అంబేద్కర్స్ ఎవరు దాక్షాయిని పుస్తకం వచ్చినప్పుడు దాని పేరు తీయడానికి ఇష్టపడలేదు. ఈ పేరు చెప్పకూడదు ఎవరికి. ఎంతమంది దళితుల పేర్లు చెప్పకుండా దాచిపెడతారు మీరు? మేము తీస్తాం బయటికి. ఎంతమంది దళితుల పేర్లు ఎందుకు ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ కూడా? చివరికి అంబేద్కర్ పెళ్లి చేసుకుంటే ఆయన రెండో భార్య పేరు తీయడం మానేశారు. రెండో భార్య అనకూడదు, ఎందుకంటే భార్య చనిపోయిన తర్వాత మరొకసారి పెళ్లి చేసుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరూ, ఆవిడ కబీర్ పంథీ, ఆ కబీర్ నుంచే నా మతం కబీరు,
నా కులం పరవర్దిగారని షిరిడి సాయిబాబా చెప్పాడు. నేను నిన్న వేదిక మీద చెప్పాను, నాకు షిరిడి సాయికి నా అనుబంధం ఏంటంటే నా మతం కూడా కబీరే, నా కులం కూడా పరవర్దిగారే. ఇంకా మేము షిరిడి సాయి యొక్క ఆశయాల ప్రకారం నడుచుకుంటాం. నీకు ఇలా బొమ్మ పెట్టి పూజ చేయకపోవచ్చు. విలువల దేవుడిని నమ్మేటువంటి వ్యక్తులు మేమంతా కూడా. మేము కదించేస్తున్నాం, సమస్తాన్ని మేము ఓన్ చేసుకోగలుగుతాం. ఇవాళ జయభారత్ ఉద్యమం యొక్క నడక, జయభారత్ ఉద్యమం యొక్క ఆలోచన, జయభారత్ ఉద్యమం యొక్క మాట, జయభారత్ ఉద్యమం యొక్క ఆచరణ సమస్తం ప్రపంచాన్ని విస్మితం చేస్తూ ఉంది, ఆశ్చర్యంలో ముంచుతూ ఉంది. వాళ్ళందరూ ఆది వింటున్నారు, చాలా మంది దిద్దుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం చెప్తున్నాను నేను. ఇవాళ సంఘటితపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆ దుర్మార్గుడు బుల్లెట్లు పేల్చినప్పుడు గాడ్స్ ఏవి అనుకున్నాడో దాన్ని అసాధ్యం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆ మహనీయుడు చనిపోయే ముందు ఏ కళ అయితే ఆయన చేతుల్లో ఉన్నదో, ఏ ప్రోగ్రామ్ ఉన్నదో ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కోరుకున్నప్పుడు, మనుస్మృతిని దగ్ధం చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఏ ఆశయాలు అగ్ని రగులుతూ ఉన్నదో ఆ రగ్గిని మళ్ళీ మళ్ళీ రగిలించాల్సిన, దాని అసమానతను పూర్తిగా అందమేగా కూడా పొరవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ బాధ్యతను తీసుకెళ్తున్నటువంటి జయభారత్ సంస్థ జూలై 20వ తారీఖు దాక్షాయణి వేలాయుధుని యొక్క వర్ధంతి కదా, వర్ధంతి రోజున జ్వాల అనేటువంటి సంస్థ, జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలిరేషన్, జ్వాల అనేటువంటి సంస్థ మామూలు మహిళా సంఘం కాదు. భారతదేశంలో పుట్టినటువంటి ఏకైక నిజమైనటువంటి స్త్రీవాద ఉద్యమంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే జయభారత్ సిద్ధాంతమేది. జయభారత్ పురుషులు స్త్రీలు సమానం కాదు, స్త్రీలు ఎక్కువ అని చెప్తుంది. స్త్రీలు ఎక్కువ, ఏ రకంగా కూడా స్త్రీలు తక్కువ కాదు. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ లేదు మా సిద్ధాంతం. మేము ఇద్దరం సమానం ఒప్పుకోం. ఎందుకంటే పురుషుడు చేయగలిగిన అన్ని పనులు స్త్రీలు చేస్తారు. యుద్ధం చేస్తారు, విమానాలు నడుపుతారు, ఏం కావాలంటే చేస్తారు. నీకంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారు. వాళ్ళు మొన్నటిదాకా చదువుకోలేదు, స్కూల్ దగ్గర పంపిస్తే నీకంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారు. స్త్రీలు రెండో తక్కువ కాదు, కానీ స్త్రీలు చేసిన 2 పనులు పురుషుడు ఎప్పటికీ చేయలేడు. అవేమిటంటే స్త్రీ బిడ్డను కనగలుగుతుంది, స్త్రీ బిడ్డకి పాలివ్వగలుగుతుంది. ఆ పనులు పురుషుడు చేయలేడు. 2 పనులు ఎక్కువ చేస్తుంది కాబట్టి స్త్రీ ఖచ్చితంగా ఎక్కువ అని మేము చెప్తున్నాం. ఆ మాట అంటే తప్పేది లేదు. స్త్రీలను అణిచివేత అంగీకరించాం, స్త్రీలను తక్కువ చూడటాన్ని అంగీకరించాం. జయభారత్కి స్పష్టమైనటువంటి విధానం ఉండదు దీని పట్ల. అంచేది ఇప్పుడు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. చాలా గొప్ప విధానం ఇది. మనిషిని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, మనిషిని వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళ్ళని తీసుకెళ్ళాలయా అని చెప్పాడు వివేకానందుడు. ఆ మూడింటి సమన్వయపరచమని చెప్పాడు. ఈ మార్గాన్ని ఎత్తుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? జయభారత్ సిద్ధంగా ఉన్నది. అందుచేత కవిన్యాసి పంథాన్ని రూపొందించుకున్నాం. అందుచేత ఆత్మసమర్పణ దీక్షలు చేస్తా ఉన్నాం. ఇవాళ మహాప్రవర్తకంగా మొన్నటి దగ్గర రజనీ ఉన్నది, ఇవాళ మన లోకరాజు ఉన్నాడు. ఈయన నేతృత్వంలో 1000 మంది వాళ్ళ 2 రాష్ట్రాల్లో, బయట రాష్ట్రాల్లో కూడా దీక్షలు, నిన్న మెడ్రాస్ వెళ్ళి వచ్చాడు, దీక్షలు తీసుకున్నారు. మేము 7వ దీక్ష తీసుకున్నాం, 5 ఏళ్ళు పూర్తి చేసుకుని. అందుచేత మేము మహాదీక్షలో ఉన్నాం. వారంతా కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మసమర్పణ దీక్షలో జూలై 10 మన అజాద్ షేక్ చనిపోయినటువంటి రోజు ఆయన మొత్తం దేశం అంతా కూడా పర్యటించినటువంటి మనిషి. కాలినడకన పర్యటించాడు హిందువులను, ముస్లింలను ఐక్యపరచడానికి. జయభారత్ నా శ్వాస అని చనిపోయినాడు. చూడండి ఒకసారి ఆయన యొక్క మాటల్ని. ఎక్కడ లేదు ఇది అని. అంచేత ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, ఇటువంటి జంక్చర్లో ఉండగా ఇక్కడ ఉన్న చాలా మంది మన మిత్రులకి మీరంతా కూడా జయభారత్ యొక్క రక్తం కదా. నేనేమంటానంటే, ఏ పనులు మనకు ముఖ్యమైనవి? మనకి ఏ పనులు ముఖ్యమైనవి? ఇంతకంటే ముఖ్యమైన పని మీరు ఏం చేస్తున్నారు జీవితంలో? ఇప్పుడు 100 రూపాయల నోటు నీకు ఇస్తే ఆ నోటుని ఎవరికైనా ఇచ్చి 10 రూపాయలు తీసుకోకూడదు కదా. 1000 రూపాయలు తీసుకోవాలి, 500 తీసుకోవాలి, 100 తీసుకోవాలి కనీసం. ఈ సమయాన్ని నువ్వు దీన్ని ఖర్చు పెట్టట్లేదు ఉద్యమానికి. ఎంతకంటే గొప్ప పని ఏమైనా చేస్తున్నావా అని అడుగుతున్నాను నేను. నువ్వు చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారు? ఎవరు రక్తం అవుతుంది? ఎవరి గురించి ఏడుస్తుంది? అప్పుడోసారి ఈ ఉద్యమానికి టైం పెడితే ఈ టైం ఉద్యమానికి ఎలా సరిపోద్ది? ఇవాళ ప్రతి నిమిషం పరిస్థితి మారుతా ఉంది. మీకు తెలుసా, బాబాసాహెబ్ అంబేద్కర్ మనుషులు తగలబెట్టిన తర్వాత వాళ్ళ మనుషులు తగలబెట్టడానికి వీలైన పరిస్థితులు వచ్చినాయి. ఎవడన్నా పెడితే కేసులు పెడతారు, మాట్లాడతారు. మనుషులు గొప్పదైనటువంటి గాడి వచ్చినారు వాళ్ళ బయట. ముస్లింల పరిస్థితి ఏంటి? వాళ్ళు గట్టిగా వాళ్ళకి ఇల్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది చాలా చోట్ల. అవునే కదా, మనం చెప్పుకోని విషయాలు. ఒక పిల్లోడు పాపం జునైద్ అనే పిల్లోడు ఢిల్లీలో వెళ్తారు రైల్లో. నీ పేరేంట? పండగ బట్టలు కొనుక్కుని వెళ్తున్నాడు. నీ పేరేంటంటే జునైద్ అని చెప్పేశారు. ముస్లిం అంటే దుర్మార్గులు, ద్వేషం అని ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం జరిగితే మనలో మార్పు వస్తుంది?
ఇవాళ ముస్లింల నుంచి, దళితుల నుంచి, బీసీల నుంచి, మహిళల నుంచి, మరి జయభారత్లో గతంలో జయభారత్ జీవితం, జయభారత్ గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాం అనేటువంటి వాళ్ళు ఇంత తాపిగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మీరు ఎవరు తయారు చేశారు? ఎక్కడుంది మీ జీవితంలో? ఎంత జయభారత్ ఉందో అడుగుతాను నేను. ఈ సభలో కూర్చొని వెళ్ళిపోతే వింటే సరిపోద్దా? మీ జీవితంలో జయభారత్ని అప్పుడప్పుడు గంట ఇస్తే సరిపోతుందా? 4 కార్యక్రమాలు చేస్తే సరిపోతుందా? దేశం ఎక్కడ దాకా వెళ్తుంది మీకు అర్థమవుతుందా? చెప్పలేని పరిస్థితులకు వచ్చామే. ఆర్టికల్ 370 రద్దు చేశారు. అక్కడ కనీసం ఆ ప్రజల్ని అనుమతి లేదు. నువ్వు చెయ్యి, మంచి చెడు వాడికి చెప్పి చెయ్యి, కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. ఆ పిల్లోడు సయ్యద్ హుసేన్ ఆదిల్ షా అనేటువంటి పిల్లోడు, టూరిస్టులని తీసుకెళ్లేటువంటి పిల్లోడు ఎగబడి తుపాకీ లాక్కున్నాడు. తుపాకీ లాక్కుని ఆ టూరిస్టులు రక్షించడానికి చచ్చిపోయాడు. చాలామంది ఫ్రీగా ట్యాక్సీలు నడిపారు. కాశ్మీర్ అంతా కళ్ళమని నీళ్ళు పెట్టుకుంది టూరిస్టుల గురించి. కానీ వాళ్ళు మీకు తెలుసా, కాశ్మీర్లో ఎక్కడైనా భారతదేశంలోకి వస్తే వాళ్ళు ఇల్లు ఇవ్వరు. కాశ్మీర్ ఎవడ కనిపిస్తుంది, నువ్వు టెర్రరిస్టువా, నువ్వు కాశ్మీర్ అంటే నాకు అనుమానంగా ఉంది అని చూస్తాడు. నువ్వు అనుమానిస్తే కాశ్మీర్ మనం మిగులుతుందా లేదని అడుగుతున్నాను నేను. వాడిని ప్రేమించాలి కదా. వాడు ముస్లిం అంటే నువ్వు నిరూపించుకోవాలి. నేను చెప్తా ఉంటే ముస్లిం అంటే దేశభక్తుడు కాదు, దేశద్రోహి. హిందూ అంటే దేశభక్తుడు బై డిఫాల్ట్. ఇప్పుడు హిందూ ఏం చేయాలంటే వాడు అలాంటి దేశభక్తుడు, వాడు ఏం నిరూపించుకోకర్లేదు. ముస్లిం అంటే దేశద్రోహి కాదు నిరూపించుకోవాలి. నువ్వు గనక నీ పేరు మునావర్ అని చెప్తే మునావర్ అని చెప్పాడు, ఇప్పుడు దేశద్రోహి. ఉన్నాడు కదా ఒకడు, కాలనీల్లో ఇళ్ళు ఇవ్వట్లేదు, ఫ్లాట్లు అమ్మడానికి ముందుకు రావట్లేదు. ఇంకా ఆశ్చర్యం అంటే ముస్లింలు ఎర్రిబాగుల పార్టీలు, ఎర్రిబాగుల సంస్థలు. మన ముస్లింలు మనం అంతా కలిసి మన పత్రికలే చదువుకోవాలి, మనం అంతా ఒక చోట ఉండాలి, మనం అంతా మన పార్టీకి ఓట్లేయాలి. నువ్వు నీ పార్టీకి ఓట్లేస్తున్నాడు, ఆడి పార్టీకి ఓట్లేకుండా మేము ఎట్లా ఆపాలి? నువ్వు ఎంఐఎంకి ఓటేస్తానంటే ఆడు బీజేపీకి మేము ఎట్లా ఆపాలి? నేను అడుగుతున్నాను. వీడికి ఏం తెలియలేదు. ఆర్ఎస్ఎస్ని తిట్టుకుంటూ ఉంటారు రోజు పొద్దున్న సాయంత్రం దాకా. ఆర్ఎస్ఎస్ తిట్టుకుంటూ అయిపోయింది. వీడు ఎవరికి జమాతే ఇస్లామీ ఉందని తెలియదు, లేకపోతే టూ నేషన్ తెలియదు, జిన్నా గురించి తెలియదు, వీడు చచ్చిపోయినటువంటి హీరోస్ గురించి తెలియదు, షోయబుల్లా ఖాన్ గురించి తెలియదు, లేదా మక్బూల్ షర్వానీ గురించి తెలియదు, బీబీ అబ్దుల్ సలాం గురించి తెలియదు. ఒకళ్ళు తీసుకున్న కొండ ఆ పుస్తకాన్ని ఇష్టపడ్డారు. ఔరంగజేబు అనేటువంటి పరమ నీచుడు ఉంటే, ఔరంగజేబు వాళ్ళ పెద్ద దారాషికో గురించి మనం చెప్తాడు, ఇది అర్థం కాదు. ఔరంగజేబు గొప్పవాడిని పుస్తకాలు ఇస్తారు, ఆ పుస్తకాలు సర్క్యులేట్ చేసుకుంటారు. అంటే అందరూ అట్లా వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్న పని ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ జీవితంలో కొంత భాగాన్ని ఉద్యమానికి ఇచ్చే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నాను. గివ్ యువర్ లైఫ్, మొత్తం జీవితాన్ని ఇవ్వమని అడుగుతాను. ఐ హ్యావ్ గట్స్, నాకు దమ్ముందని అడగడానికి. ఏమి నువ్వు కట్టుకునేటువంటి ఇల్లు, నీ పిల్లలు, నీ భార్య, నీ సమస్యలు అట్లాంటిది కాదు జయభారత్. సామాజిక బాధ్యత లేదా నీకు? నీ పిల్లల్లో ఒక పిల్లడి కింద నువ్వు జయభారత్ చూడాలి కదా. నీ పిల్లలపై ఎంత ఖర్చు పెట్టావు, జయభారత్ కూడా అంత డబ్బులు ఇవ్వాలి కదా, జయభారత్కి అంత సమయం ఇవ్వాలి కదా, పిల్లలకి ఎంత సమయం ఇచ్చావు? కనీసం అది కూడా చేయలేవా? నేను మొత్తం లైఫ్ అంటే ఇవ్వలేవు, కనీసం కొంతనే ఇవ్వాలి. అప్పుడు మీటింగ్కి వచ్చి కూర్చుంటే ఒకసారి జెండా పట్టుకుని కార్యక్రమం చేస్తే వచ్చిన మీటింగ్ పెడితే సరిపోద్దని అనుకుంటావా నువ్వు? విద్వేషాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళు 1000 మంది పెళ్లిళ్ళు మానుకుని కర్రలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, త్రిశూలాలు పంచుతూ ఉన్నారు రోడ్ల మీద. తెలుసా మీకు? త్రిశూలాలు పంచుతూ ఉన్నారు. వాడు చచ్చిపోతే నువ్వు సంతాంశం పెడతావు, అంత రెండేం చేయవు. మనం కూడా సైన్యాన్ని నిర్మించాలి రండి, ఎంతకంటే ఏం కర్తవ్యం ఉంది. నిర్మించేటువంటి వ్యక్తుల్ని, మిత్రుల్ని నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాం. ఆ కుటుంబాలని, ఆ ఉద్యమాన్ని, వాళ్ళ జీవితాన్ని ఉజ్వలంగా. ఎప్పుడు కూడా ఎవరికి జై కొట్టడంతో అయిపోకూడదు. అష్ఫాకుల్లా ఖాన్కి జై అనకూడదు, అష్ఫాకుల్లా ఖాన్ లాగా బతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్కి జై భీమ్ అంటే అన్నావు, అభ్యంతరం లేదు. నేను మళ్ళీ అదో కోపం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో బతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్లా బతకాలి, గాంధీజీలా బతకాలి, యేసుక్రీస్తులా బతకాలి. ఇది మార్గం. ఎవరినో దండలు పెడితే కూర్చోవడం కాదు, ఆ మార్గంలో బతకాలి. అది వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు అంతకంటే ఏం కోరుకోలేదు. వాళ్ళు జయకొట్టమని కోరుకోలేదు. వాళ్ళు ఏం కోరుకున్నారంటే మా మార్గంలో నడవండి, ఈ పద్ధతులు నడవండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఏమైనా పొరపాటు సరి చేయండి అని. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉండగా నువ్వు యేసుక్రీస్తులా బతుకుతావా, బాబాసాహెబ్ అంబేద్కర్లా బతుకుతావా,
గాంధీలో బతుకుతామని ఒకళ్ళు చెప్తూ ఉంటే మామూలు దరిద్రపు మన ఎన్ని కోట్ల మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటున్నారు, చదివిస్తున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, మనల్ని పుడతారు. ఇదే జీవితం, తొక్కలో జీవితం. ఇది ఆకర్షణీయంగా ఎలా ఉంది నీకు? 20 సంవత్సరాల నుంచి ఎంత టైం పెట్టారు మీరు? భవిష్యత్తులో ఎంత టైం పెడతారు? ఇవాళ ఎంత టైం పెడతారు? ఈ వారంలో ఎంత టైం పెడతారు? ఈ సమావేశం ఆలస్యం ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఎందుకు వీళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చొని కొట్టుకు చేస్తున్నారు కదా? మనకి సైన్యం కావాలి, సైన్యం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్కి, గాంధీజీకి, భగత్ సింగ్కి, సమానత్వాన్ని కోరుకునే వాళ్ళకి, షోయబుల్లా ఖాన్కి, బీబీ అబ్దుల్ సలాంకి, దాక్షాయణికి సైన్యం కావాలి, పనిచేసేటువంటి సైన్యం. కూర్చుని మీటింగ్లు వినేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు, కొవ్వొత్తులు వెలిగించి తిరిగేవాళ్ళు, ఎప్పుడైనా బ్యానర్ పెట్టేవాళ్ళు, లైక్ కొట్టేవాళ్ళు అసలు వద్దు. ఏం చేసుకోవాలి? దేశంలో ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి, ఒక్క సెకండ్ టైం లేదు. అంచేత ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తాను, మీ జీవితాన్ని మార్చడానికి మీరు నిర్ణయం తీసుకోండి. ప్లీజ్ టేక్ ఎ డెసిషన్ టు చేంజ్ యువర్ లైఫ్ టువర్డ్స్ లిబరేషన్, టువర్డ్స్ రెవల్యూషన్, టువర్డ్స్ జై భారత్, టువర్డ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్, టువర్డ్స్ గాంధీజీ. విప్లవం దిశగా జీవితాన్ని మరల్చుకోవడానికి డెసిషన్ తీసుకోండి. ఇంక మిగతా విషయాలు మనం మాట్లాడుకుంటే చాలా చర్చలు చేయొచ్చు, తర్కం చేయొచ్చు, అది ఎలాగండి ఇది ఎలాగండి. మా టైం అయిపోతుంది, ఇంటికి టైం అయిపోతుంది, చెప్పొచ్చు, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతాం. 2000 మంది గుజరాత్లో చచ్చిపోయారు. వాళ్ళు ఎన్ని మంటలైనా, మనుషుల ప్రాణం అంటే లెక్కలేదు, వాళ్ళు ఎన్ని మంటలైనా వేస్తారు వాళ్ళు అనుకున్నది నెరవేరటానికి. కళ్ళ ముందు ఈ దేశం ఏదైతే నిర్మించుకున్నటువంటి దేశం ఉన్నదో ముక్కలు అవుతుంది. దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. అవసరమైతే సమైక్య భారతాన్ని నిర్మించాలి, విద్వేషాన్ని కాదనాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం, ప్రతి ఒక్క మాటకి జయ భారత్ దగ్గర ప్రతి ఒక్క ప్రశ్నకి మేము జవాబు చెప్పగలుగుతాం. సుస్పష్టమైనటువంటి విధానంతో మాట్లాడుతున్నాం మేము. ఇవాళ కరిజ్ఞాసులు తయారవ్వట్లేదని కాదు, నేను అడుగుతున్న విషయం ఏంటంటే ప్లీజ్ స్ట్రెంగ్థెన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ యొక్క చేతుల్ని బలపరచండి. మీరు మీ డైరీలో రాసుకోవాలి, ఈ వారంలో జయభారత్కి ఏం పని చేశాను, ఈ రోజులో ఈ గంటలో ఏం పని చేశాను. వీడియోలు వస్తున్నాయి. ఎంత పెద్ద యుద్ధం అండి, ఎంత పెద్ద యుద్ధం చేయగలుగుతాం అసలు. ఇవాళ ఇంత పెద్ద బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ చెప్తున్నటువంటి సంస్థ ఎక్కడైనా ఉందా? ఒక పక్క మతోన్మాదాన్ని గురించి, ఒక పక్క కులాన్ని గురించి, ఒక పక్క జెండర్ ఈక్వాలిటీ గురించి ఈ స్థాయి కార్యక్రమాలు చేస్తూ మనం ఇవాళ దాన్ని ఏమంటారంటే మతోన్మాదానికి ఇవాళ ఎదురు కూడా గోడ కట్టి నిలబడ్డాం. మీరు లైకులు కొట్టి మీరు మామూలుగా ఇదైన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే పనులు ఉంటే ఇక్కడ కనుక భౌతికంగా చాలా మంది చచ్చిపోతారు. వాళ్ళు ఈ గోడలు కూల్చేస్తారు అడ్డంగా ఉంది మాకు అనుకుంటే. ఎందుకంటే పెద్దవాళ్ళని వాళ్ళు చంపేశారు. హిందువుల్లో చాలామంది, ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్టులు కాదు కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింసే అని గొప్పగా ఇవన్నీ ప్రచారంలో పెట్టారండి అలవాటు కావడానికి. హిందువుల్లో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారో మాకు చూపించండి, ఆర్ఎస్ఎస్లో ఎక్కడైనా ఉగ్రవాదులు ఉన్నారో చూపించండి. మరి గౌరీ లంకేష్ని ఎవడు చంపాడు? గోవింద్ పన్సర్ని ఎవడు చంపాడు? దబోల్కర్ని ఎవడు చంపాడు? కల్బుర్గిని ఎవడు చంపాడు? గ్రామ్ స్టైన్స్ని ఎవడు కాల్చి చంపాడు? గాంధీజీని ఎవడు బుల్లెట్లు పేరు చెప్పాడు? నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు, వాళ్ళు ఎవరు లేడని చెప్తావా? ఎవరు కూడా ప్రేక్షకులుగా ఉండడానికి ఇష్టపడలేదు, ప్లేయర్స్గా ఉండడానికి రండి. ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, ఇదేదో వీళ్ళు ఎవరో సాధిస్తారని అనుకోవద్దు. మనంతా కలిసి దీన్ని నిర్మిద్దాం రండి అని చెప్తున్నాండి. జయభారత్కి మీ జీవితంలో కొంత భాగం ఇవ్వాలి. వాళ్ళు చేస్తారండి, 24 గంటలు పని చేస్తారు తెలుసా. కంటిన్యూస్గా పోస్టులు పెడతానే ఉంటారు, విషపూరితో అబద్ధాలు, రోజు కొత్త అబద్ధాలు, ఆడియోలు మార్చి, వీడియోలు మార్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా రకరకాల పద్ధతులు వీడియోలు తయారు చేసి. మొన్న ఏది హెడ్గేవారును అంబేద్కర్ బైక్ మీద వెళ్తాడు, అంతకుముందు గాంధీ ఎవరితో డ్యాన్స్ చేయడం చచ్చిపోతాడు. వాడు ఇది పెద్ద వరదొస్తా ఉంటే ఇరుపులతో ఎలా యుద్ధం చేయాలి? మీ టైం ఏం పెడుతున్నారు? దేనికి పని చేస్తారు? ఈ పని చేస్తాం, మమ్మల్ని ఉపయోగించుకోండి, మా టైం ఎంత ఉందని మీరు చెప్పండి, మేము ఉపయోగించుకుంటాం. చేసే పని లేదా? జయభారత్ 15 వేదికలు నిర్మించింది కదా, 15 వేదికలు మనం బలపరచవచ్చు కదా. బాబు నేను నీతో రాలేను, నీ పనులు చేయలేను. జయభారత్లో 1000 నియమాలు ఉన్నాయి. ప్లాస్టిక్ ముట్టుకోకూడదు, లేకపోతే మందు ముట్టుకోకూడదు, లేకపోతే ఇంకోటి చేయకూడదు. 100 చెప్తున్నారు, ఓకే చేయలేకపోతే ఎస్సీ పోరాట వేదికలు బలపరచండి, సామాజిక విప్లవం 2 బలపరచండి. ఇక్కడ ఉన్న మీరు ఛాలెంజ్ చేయండి. మీరు నిక్కమైనటువంటి మంచి నీలం ఉండగా మీకు ఈ తణుకు పణుకు రాళ్ళు బొగ్గులు మిమ్మల్ని ఎలా ఆకర్షిస్తానని అడుగుతున్నాను నేను. డైమండ్ జయభారత్ ఉద్యమం
ఇది ఇవాళ వెళుతున్నటువంటి వేగం చాలా ఆశ్చర్యం. ఏంటంటే బయట జయభారత్ ఉద్యమం అతి త్వరలోనే అంతిమ యుద్ధానికి సిద్ధమవుతాం అన్నట్టు కనిపిస్తుంది. గతంలో విజయవిహారంలో మాకు రీడింగ్ ఉండేది. ఈ ఇష్యూ తర్వాత పెద్ద దాడి జరిగేది కూడా. నేను చెప్తున్నాను, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోవచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. మీరు ఇలా సైలెంట్గా ఉంటారని అడుగుతున్నాను. ఇవాళ నీ జీవితంలో 1 ఏడాదికో 2 ఏడాదికో తరుచుకునేటువంటి విషయంగా తప్పితే జయభారత్ కాకుండా జీవితాన్ని ఏ చెత్తతో నింపుతామని అడుగుతున్నాడు. రక్తానికి నీళ్ళకి తేడా లేదా? జయభారత్ నీ రక్తం కదా, నీ రక్తం జయభారత్ కాకపోతే నీ రక్తం దేంతో నింపబడతాక. నెల్లూరు నుంచి, నాయుడుపేట నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి ఈ ప్రాంతాలు జయభారత్ యొక్క కోటలు, కంచు కోటలు. మేము ధ్యాన కేంద్రాలు అడుగుతున్నాం. ఏ గ్రామాలు ఉన్నాయో మన గ్రామాలు, ఇక్కడ నెల్లూరు నాయుడుపేటలో మేము మొత్తంగా 100 ధ్యాన కేంద్రాలు నిర్మించాలని నిర్మాణంగా వచ్చాం. ఒక డిసిషన్ తీసుకున్నాం. 100 ధ్యాన కేంద్రాలు మీరు నిర్మించగలుగుతారు. ఇక్కడ నాయుడుపేట, నెల్లూరు, చిత్తూరు, సూళ్ళూరుపేట దాకా మన గ్రామాలు 100 గ్రామాల కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రతి గ్రామంలో మన కంప్యూటర్ శిక్షణ అందుకున్నటువంటి వ్యక్తి కానీ, మన ఉద్యమంలో లాపడినటువంటి వ్యక్తి కానీ, మన ఉద్యమంలో జెండా పట్టుకుని నడిచినటువంటి వ్యక్తి కానీ ఉన్నారు. నేను ధ్యాన కేంద్రం నిర్మించలేమా? మాట్లాడలేమా వాళ్ళతో వెళ్ళి? 1 గంట కూడా ఇవ్వమా ఉద్యమానికి? ఎక్కడికి వస్తుంది ఉద్యమం? ప్రతి గ్రామంలో జయభారత్ యొక్క జెండా ఎగరాలి. మీరు ధ్యాన కేంద్రాలు నిర్మించండి, టైం పెట్టండి జయభారత్ ఉద్యమానికి. లేకపోతే కనుక జీవితానికి అర్థం లేదు. జీవితానికి అర్థం ఇచ్చింది జయభారత్. మనకి జయభారత్ లేదనుకోండి మన ఉద్యమంలో. మన జీవితంలో ఎప్పుడు జయభారత్ అనేది రాలేదు, వినపడలేదు. నన్ను అడగండి, నేను చెప్తాను. ఐ హ్యావ్ నో మీనింగ్. ఈయన అడగండి, నేను చెప్తాడు. జీవితం లేదు, జీవితం కానే కాదు. జయభారత్ ఏం చేస్తే మా జీవితానికి ఒక అర్థం ఇచ్చింది, బ్రతుకు ఒక మీనింగ్ వచ్చింది. అంత ఈజీగా పక్కన పెట్టాల్సిన విషయం కాదు కదా. మన జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడాలి. ఏం పని చేస్తాం ఇంతకంతే కూడా? నువ్వు ఏం చేసినా వయసు పెరుగుతుంది, ముసలాడు అవుతావు, చచ్చిపోతావు. ఆ తర్వాత డికంపోజ్ అవుతావు. ఎలా వచ్చావు అలా పోయావు అంటారు. ఎక్కడికి పోవు, ఎక్కడి నుంచి రాలేదు. లైఫ్ దాటి ఇంకేం లేదు. ఈ లైఫ్లో ఇంత దూరం జయభారత్ జర్నీ చేసిన తర్వాత, ఇవాళ ఇంత సిద్ధాంతం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చిన తర్వాత ఎవరి దగ్గర లేవండి. 80-85 పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ మన జయభారత్ మూవ్మెంట్ ఛానల్లోకి వెళ్తే షాకింగ్ అది. ఇప్పుడు జయభారత్ మూవ్మెంట్ ఛానల్ని మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల జయభారత్ మూవ్మెంట్ ఛానల్లో వీడియోలను బయట పెట్టుకుంటే 1000 వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. ఒక వీరుడు ఎలా ఉన్నాడో అలా చూడట్లేదు, అలా లేవు, అలా నడవట్లేదు, అలా శ్వాస తీసుకోవట్లేదు, అలా ఆలోచించట్లేదు. నీ మేధస్సు, నీ కాలేయం, నీ గుండె సమస్తం వీరుడిది కావాలి. నిర్వీర్యమైపోయినట్టు బతికితే ఏం ఉపయోగం? ప్రతి గ్రామంలో నిర్మించండి అని నేను అపీల్ చేస్తాను మీకు. మతోన్మాదుల యొక్క ఛానల్స్కి అటు ఇటుగా 2 కోట్ల మంది సబ్స్క్రిప్షన్స్ ఉంటారు. ఒక్కొక్క ఛానల్కే 15-20 లక్షలు ఉన్నారు. మనం నిలబడి ఫైట్ చేస్తున్నాం. బ్రహ్మకుమారిస్ మీద మనం కత్తి దూసిన తర్వాత ఆగిపోయారు. అక్కడ మొత్తం ఏమీ లేకుండా మళ్ళీ కాళేశ్వరం అయిన తర్వాత మళ్ళీ ఫైట్ చేస్తాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇది మన యొక్క ఉద్యమం యొక్క ఫలితం కనిపిస్తుంది. కానీ అందరూ తమ శక్తిని సంపూర్ణంగా కేంద్రీకరిస్తే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఏ నాయుడుపేటలో జయభారత్ లేదు, ఏ నెల్లూరులో జయభారత్ లేదు, ఎవడి బ్లడ్లో, ఎవడి ఇంట్లో లేదు, ఎవడి గంటలో జయభారత్ లేదు. ఆ గంట వ్యర్థము, ఆ ఊరు వ్యర్థము, ఆ దేహం వ్యర్థము. ఉన్మాదము ఉరకలెత్తని దేహము ఒక దేహమా, జిస్మ్ భీ క్యా జిస్మ్ హై జిస్మే నా హో ఖూనే జునూన్ అని చెప్పాడు. మామూలు చెత్తతో నింపుతున్న జీవితాలు. ఆ పరిస్థితిని మార్చండి అని అడుగుతూ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జయభారత్ పబ్లికేషన్స్ 9848030089.